Hi everyone, welcome back to the channel Unique Study Circle. This is your English educator Ameer. Guys, today this is the grand test explanation of grand test number 7. Okay, group 4 examination సంబంధించిన grand test explanation videos మనం ఆల్రెడీ చేయడం స్టార్ట్ చేసాం. 6 వీడియోస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. ఓకేనా, 5 or 6 ర్యాండమ్గా. సో మీరు తీసుకొని ఏదో ఒక టెస్ట్ వినాలనుకుంటే 100% మీరు వినొచ్చు. ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేసి ఉన్నాయి. ఓకే, సో ఒక్కొక్క వీడియోలో మీకు జనరల్గా ఏం జరుగుతుంది అంటే రీడింగ్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ ఏవైతే క్వశ్చన్స్ అడుగుతారో ఆ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది, ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ కూడా మీకు డైరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగా. సో ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి అండ్ వీడియోని షేర్ చేయండి స్టూడెంట్స్కి. ఓకే, సో నా వస్తుంది ఎవ్రీవన్. రీడింగ్ కాంప్రిహెన్షన్ నుంచి మనం ఈ వీడియోలో పర్టికులర్గా ఈ టెస్ట్లో 20 క్వశ్చన్స్ తీసుకున్నాం, నాట్ 15, ఎందుకంటే ఎక్కువ ప్రాక్టీస్ చేద్దామని చెప్పేసి. అండ్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ నుంచి మీకు 10 క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. ఇన్ టోటల్ 30 questions of English will be solved in this video. Correct? Right guys. So without any delay, we'll start solving the entire paper. So మీరైతే వీడియో పాజ్ చేయండి, ఒకసారి కాంప్రిహెన్షన్ చదువుకొని ఏమైనా అర్థం చేసుకోగలరా ట్రై చేయండి. వీడియో పాజ్ చేయండి, పారాగ్రాఫ్ ఇక్కడ దాకా ఎండ్ అవుతుంది, ట్రై చేయండి. దెన్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ నేను ఇచ్చిన తర్వాత క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం స్టార్ట్ చేద్దాం. The reading comprehension starts like this. The desert floras shame us with their cheerful adaptations to the seasonal limitations. Their whole duty is to flower and fruit, and they do it hardly or with tropical luxuriance as a rain admits. Meaning, దేని గురించి మాట్లాడుతున్నాం అంటే in this reading comprehension we might be talking about desert floras. So you might be wondering what the word flora means. Flora అంటే ఏంటి? Guys, flora simply refers plants or plantation. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ట్రీస్, ప్లాంటేషన్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా వాడాల్సిన వర్డ్ ఫ్లోరా. అంటే వృక్షాలకు సంబంధించిన వృక్షజాలం అనే వర్డ్ని మనం ఇంగ్లీష్లో అంటాం ఫ్లోరా అని. దెర్ ఈస్ అనదర్ టర్మ్ కాల్డ్ ఫానా. వినే ఉంటారు మీరు, అవునా కదా? దెర్ ఈస్ అ టర్మ్ కాల్డ్ ఫానా. ఫానా సింప్లీ మీన్స్ యానిమల్స్. ఓకేనా, ఫానా ఈజ్ అ వర్డ్ దట్ ఈస్ రిలేటెడ్ టు యానిమల్స్, ఫ్లోరా ఈజ్ రిలేటెడ్ టు ప్లాంట్స్, ట్రీస్. ఓకే, సో ఇదేమో జంతుజాలం, ఇదేమో వృక్షజాలం. సో ఇప్పుడు చూడండి, మనం మాట్లాడేది ఏ వృక్షాల గురించి, ఏ ప్లాంట్స్ గురించి? డెజర్ట్ ఫ్లోరాస్. డెజర్ట్లో అంటే ఉండే ట్రీస్ ఎలా ఉంటాయి మీకు ఏం ఐడియా వస్తుంది? డెజర్ట్ ప్లాంట్స్ ఎలా ఉంటాయి తెలుసు కదా మీకు. బ్రహ్మజముడు, నాగజముడు ఇవి అంటాం కదా మనం జనరల్గా, రైట్? అలాంటివి యూజువల్గా డెజర్ట్స్లో పెరుగుతాయి, తక్కువ వాటర్ అవైలబిలిటీ ఉన్నా కూడా. రైట్, చదవండి. డెజర్ట్ ఫ్లోరాస్ ఫేమస్ విత్ దేర్ cheerful అడాప్టేషన్స్. డెజర్ట్ ఫ్లోరాస్ని చూసి మనం చాలా నేర్చుకోవాలి. ఏంటి అంటే వాటికి ఎలాంటి కంఫర్ట్ని ప్రొవైడ్ చేయకపోయినా కూడా, రిసోర్సెస్ని ప్రొవైడ్ చేయకపోయినా కూడా అవి చాలా cheerfulగా లీడ్ చేస్తాయి వాటి లైఫ్ని. ఎస్ఆర్నో? సో అలానే మన లైఫ్లో కూడా ఎక్కువ కంఫర్ట్స్ లేకపోయినా మనం నిజంగా చాలా హ్యాపీగా ఉండొచ్చు అని ప్రూవ్ చేస్తున్నాయి అవి. దేర్ హోల్ డ్యూటీ ఈజ్ టు ఫ్లవర్ అండ్ ఫ్రూట్. వాటి పని ఒకటే, అవి పెరగాలి, ఫ్లవరింగ్ రావాలి, ఫ్రూట్ రావాలి, అవునా? రైట్. అండ్ దే డూ ఇట్ హార్డ్లీ ఆర్ విత్ ట్రాపికల్ లగ్జరియన్స్. ట్రాపికల్ లగ్జరీస్ ఏం లేకుండా, వర్షాలు, ఋతువులు వీటితో సంబంధం లేకుండా అవి చేసేస్తాయి. అండ్ అప్పుడప్పుడు కష్టం అవుతుంది. దే డూ ఇట్ హార్డ్లీ. ఓకేనా, కష్టం అవుతుంది ఎప్పుడు అంటే యాజ్ అ రెయిన్ అడ్మిట్స్. రెయిన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వాటి జాబ్ కొంచెం వాటికి డిఫికల్ట్ అవుతుంది. రెయిన్ రాకపోతేనే మంచిది. ఇట్ ఈస్ రికార్డెడ్ ఇన్ ద రిపోర్ట్ ఆఫ్ ద డెత్ వ్యాలీ ఎక్స్పెడిషన్ దట్ ఆఫ్టర్ అ ఇయర్ ఆఫ్ అబండెంట్ రెయిన్స్ ఇన్ ద కొలరాడో డెజర్ట్ వాజ్ ఫౌండ్ ఎ స్పెసిమెన్ ఆఫ్ అమరాంథస్ 10 feet high. ఓకే, కరెక్ట్గా ఉండండి మీనింగ్ ఏంటి. ఓకే, డెత్ వ్యాలీ ఎక్స్పెడిషన్లో ఒక చిన్న ఎక్స్పెడిషన్ చేస్తే దాంట్లో అర్థమైంది ఏంటంటే ఆఫ్టర్ ఇయర్ ఆఫ్ అబండెంట్ రెయిన్స్ ఇన్ ద కొలరాడో డెజర్ట్ వాజ్ ఫౌండ్ ఎ స్పెసిమెన్ ఆఫ్ అమరాంథస్ 10 feet high. అమరాంథస్ అనే ఒక జాతి ప్లాంట్ అనేది, ఇదే డెజర్ట్లో ఉండే ప్లాంట్ అనేది యాక్చువల్గా 10 feet high దాకా గ్రో అవ్వడము గమనించారు. ఓకేనా, సో ఇలా మొత్తం ముళ్ళు ఉంటాయి చూసారా, అలాంటి ప్లాంటేషన్ అనుకోండి. ఓకేనా, 10 feet అయ్యేదాకా కూడా గ్రో అయింది ఆఫ్టర్ అబండెంట్ రెయిన్స్. అబండెంట్ రెయిన్స్ వచ్చిన తర్వాత, రెయిన్స్ ఆగిపోయిన తర్వాత 1 year తర్వాత, చూడండి, ఆఫ్టర్ ఇయర్ ఆఫ్ అబండెంట్ రెయిన్స్ బాగా వర్షాలు పడి 1 సంవత్సరం గ్యాప్ వచ్చినప్పుడు అబ్జర్వ్ చేస్తే 10 feet వరకు హైట్ ఇది పెరిగింది, మంచి గ్రోత్ వచ్చిందనమాట. ఓకేనా, సో అదే అర్థం చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్, a year later the same species in the same place matured in the drought at 4 inches. అదే 1 year తర్వాత చూస్తే ఓన్లీ 4 inches గ్రోత్ అనేది మాత్రమే కనిపించింది. ఓకేనా, సో సెల్డమ్ డస్ ద డెజర్ట్ హర్బ్ అటెన్ ద ఫుల్ స్టేచర్ ఆఫ్ ద టైమ్. ఎక్స్ట్రీమ్ అరిడిటీ అండ్ ఎక్స్ట్రీమ్ ఆల్టిట్యూడ్ హ్యావ్ ద సేమ్ డ్వార్ఫింగ్ ఎఫెక్ట్. బాగా ఎక్కువగా ఒకవేళ వాటర్ అవైలబిలిటీ స్కేర్సిటీ అనేది కనుక ఉంటే, ఓకేనా, అది కూడా ఇలాంటి డ్వార్ఫింగ్ ఎఫెక్ట్ని చూపిస్తుంది. డ్వార్ఫింగ్ అంటే ఎక్కువ గ్రోత్ లేకుండా
ప్లాంట్స్ చాలా తక్కువ గ్రో అవ్వడం, ఓకేనా. యాక్చువల్గా గ్రో అవ్వాల్సిన దానికంటే చాలా చాలా తక్కువగా మరుగుజ్జుతనం ఉండడం అని అంటాం మనం డ్వార్ఫింగ్ అని. డ్వార్ఫింగ్ ఎఫెక్ట్ ఉంటుంది ఎప్పుడు అంటే చాలా తక్కువ వర్షాలు కనుక అసలు పడకపోతే, అంటే చాలా తక్కువ వాటర్ అవైలబిలిటీ ఉంటే, చాలా తక్కువగా, ఒకవేళ ఉండాల్సిన దానికి నామినల్ కంటే తక్కువ ఉంటే డ్వార్ఫింగ్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. సో దట్ వి ఫైండ్ ఇన్ ద హై సియరాస్ అండ్ ఇన్ డెత్ వ్యాలీ రిలేటెడ్ స్పీసీస్ ఇన్ మినియేచర్ దట్ రీచ్ అ కమ్లీ గ్రోత్ ఇన్ మీన్ టెంపరేచర్స్. ఎస్, డ్వార్ఫింగ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా డెత్ వ్యాలీలో కనిపిస్తుందంట, ఓకేనా. సో ఇలా మీన్ టెంపరేచర్స్ ఉన్నప్పుడు ఎక్కువగా ఈ డ్వార్ఫింగ్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. వెరీ ఫర్టైల్ ఆర్ ది డెజర్ట్ ప్లాంట్స్ ఇన్ ఎక్స్పీడియన్స్ టు ప్రివెంట్ ఎవాపరేషన్, టర్నింగ్ దేర్ ఫోలియేజ్ ఎడ్జ్ వైజ్ టువర్డ్స్ ద సన్, గ్రోయింగ్ సిల్కీ హెయిర్స్, ఎక్స్యూడింగ్ థిక్ గమ్. ఓకే, మీనింగ్ ఏంటంటే ఏదైతే వాటర్ కంటెంట్ వాటి దగ్గర ఉంటుందో ఆ చెట్లు, ఆ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ కంటెంట్ని చాలా జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసుకుంటాయి, అంత ఈజీగా ఎవాపరేట్ అవ్వకుండా చూసుకుంటాయి. అలాంటి సెవరల్ మెథడ్స్ ఉన్నాయి. అవి హెయిర్ని గ్రో చేసుకుంటాయంట, థిక్ గమ్ని రిలీజ్ చేయడం వల్ల ఎవాపరేషన్ ఆగుతుందంట. లేకపోతే ఎడ్జ్ వైజ్ టువర్డ్స్ సన్, అవి సన్ వైపు ఎడ్జ్ వైజ్గా వాటి మూమెంట్స్ని పెట్టుకుంటాయంట, ఎందుకంటే హోల్ బాడీ అనేది సన్కి ఎక్స్పోజ్ కాకుండా ఓన్లీ ఎడ్జ్ అవ్వడం వల్ల బాడీ అనేది ప్రొటెక్ట్ అవుతుంది కాబట్టి. ఓకే, సో ఎవాపరేషన్ డిక్రీస్ చేసుకునే కొన్ని స్కిల్స్ ఆ చెట్లకి ఆ ప్లాంట్స్కి ఉన్నాయంట. ద విండ్ విచ్ హ్యాస్ అ లాంగ్ స్వీప్, ఎడారిలో విండ్ ఎలా ఉంటుంది, గాలి వస్తే ఇసుకని తీసుకొని వస్తుంది చాలా ఎక్కువగా, ఓకేనా. లాంగ్ స్వీప్ అంటే ఎక్కువ ఇసుకొని క్యారీ చేసింది. హ్యారీస్ అండ్ హెల్ప్స్, హ్యారీస్ ఇస్ అ వర్డ్ విచ్ సింప్లీ గివ్స్ అ సెన్స్ ఆఫ్ హెరాస్. గుర్తుపెట్టుకోండి, హ్యారీస్ అంటే మీనింగ్ అవుతుంది హెరాస్, ఓకేనా, ట్రబుల్ సంబడి. సో the wind which has a long sweep harries and helps them. Sometimes ఈ విండ్ అనేది ఈ వృక్షాలకి ప్లాంట్కి హెరాస్మెంట్లా ఉంటుంది అండ్ సమ్టైమ్స్ హెల్ప్ కూడా చేస్తుంది. ఓకే, ఇట్ రోల్స్ అప్ డూన్స్ అబౌట్ ద స్టాకీ స్టెమ్స్ ఎన్కంపసింగ్ అండ్ ప్రొటెక్టివ్ అండ్ అబౌవ్ ద డూన్స్ విచ్ మే బీ యాజ్ విత్ ద మెస్కిట్. ఓకే, మెస్కిట్ అనే ఒక టైప్ ఆఫ్ ప్లాంట్ దగ్గర కూడా యూజువల్గా శాండ్ డూన్స్ ఎక్కువగా అనిపిస్తాయి. మీనింగ్ ఏంటి అంటే శాండ్ ఎక్కువ క్యారీ అయ్యి గాలికి వచ్చేసి ప్లాంట్ చుట్టూ పెరిగిపోయి ఒక పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ అనేది శాండ్తో కవర్ చేయబడి ఉండడం వల్ల యూనో సన్ రేస్ అనేవి ఎక్కువ వాటి పైన ఫాల్ అవ్వకుండా అవి ప్రొటెక్ట్ కూడా చేస్తాయి సమ్టైమ్స్, ఓకేనా. సో ఇలాగా శాండ్ డూన్స్ అనేవి సమ్ హౌ హెల్ప్ చేస్తాయని చెప్తున్నాం. దేనికి మెస్కిట్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ డెజర్ట్ ప్లాంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇట్స్ అ సింపుల్ పారాగ్రాఫ్ టాకింగ్ అబౌట్ డెజర్ట్ ఫ్లోరా, రైట్. సో స్టార్ట్ చేద్దాం. The desert plants face the danger of dash from extreme aridity and extreme altitude. Okay, desert plants face the danger of what? వేటి డేంజర్ని ఫేస్ చేస్తాయి ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ అరిడిటీ అండ్ ఎక్స్ట్రీమ్ ఆల్టిట్యూడ్, ఓకేనా. ఎర్లీ డెత్, డ్వార్ఫిజమా, లాస్ ఆఫ్ రీప్రొడక్షనా, లేకపోతే పెయిన్ఫుల్ గ్రోతా. గైస్, ఎక్స్ట్రీమ్ అరిడిటీ అండ్ ఎక్స్ట్రీమ్ ఆల్టిట్యూడ్, ఈ వర్డ్స్ ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది మీకు. ఎక్స్ట్రీమ్ అరిడిటీ చూడండి, ఇక్కడ చూడండి. ఎక్స్ట్రీమ్ అరిడిటీ అండ్ ఎక్స్ట్రీమ్ ఆల్టిట్యూడ్ హ్యావ్ సేమ్ ఎఫెక్ట్ ఆఫ్ డ్వార్ఫింగ్. సేమ్ డ్వార్ఫింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, అంటే మరుగుజ్జుతనం వచ్చేలాగా జరుగుతుంది, ఓకేనా. గ్రోత్ తక్కువ ఉంటుంది, సో డ్వార్ఫింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇట్స్ అ డైరెక్ట్ క్వశ్చన్, సో ఎవ్రీ వన్ కెన్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, ఇలా వెతికితే సరిపోతుంది కొన్ని క్వశ్చన్స్ని. వాట్ లెసన్ డు ద డెజర్ట్ ఫ్లోరాస్ హ్యావ్ టు టీచ్ us? డెజర్ట్ ఫ్లోరాస్ మనకి ఏం లెసన్ని నేర్పిస్తాయి, మనమే నేర్చుకోవచ్చు వాటి నుంచి. ఫస్ట్ లైన్లో ఉంది, అవునా. హౌ టు లివ్ అ లాంగ్ టైమ్, హౌ టు గ్రో ఇన్ డ్రై ప్లేసెస్, హౌ టు గ్రో విత్ గ్రేస్, హౌ టు అడాప్ట్ టు లిమిటేషన్స్. ఉన్న లిమిటేషన్స్కి ఎలా అడాప్ట్ అవ్వాలి. అందరి లైఫ్స్లో లిమిటేషన్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందరికీ అన్ని కంఫర్ట్స్ ఏమీ ఉండవు అన్నా కదా, బట్ ఆ లిమిటేషన్స్కి ఎలా అడాప్ట్ చేసుకోవాలి. సో డెజర్ట్ ఫ్లోరాస్కి కూడా చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. వాటర్ స్కేర్సిటీ ఉంటుంది అవునా కదా, రైట్. వాటికి ఋతువులు అవి ఉండవు, అయినా కూడా అడాప్ట్ చేసుకుంటాయి. సో అడాప్ట్ టు లిమిటేషన్స్, దట్స్ వాట్ యూర్ సపోజ్ టు డూ ఇన్ యువర్ లైఫ్ ఆల్సో. పాయింట్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 3, హౌ డస్ ద విండ్ కీప్ ద డెజర్ట్ ఫ్లోరాస్ టు గ్రో? ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, విండ్ అనేది డెజర్ట్ ఫ్లోరాస్ గ్రో అవడానికి ఎలా హెల్ప్ అవుతుంది. డూన్స్ని ప్రొడ్యూస్ చేసిన చుట్టూ, దానివల్ల అవునా కదా, గుట్టలుగా శాండ్ అనేది పేరుకుపోతే ఎవాపరేషన్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి కదా, రైట్. ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి సన్కి. సో బై బ్లోయింగ్ ద హీట్ అవే, ఈ హీట్ని దూరంగా వెళ్ళేటట్టు బ్లో చేస్తుందా ఆ విండ్, అంటే వేడి రాకుండా చూసుకుంటుందా? అలా అయితే కుదరదు కదా, కరెక్ట్ కాదు. బై బ్లోయింగ్ జెంట్లీ, స్లోగా జెంట్లీగా వస్తుందా గాలి, గట్టిగానే వస్తుంది. అది శాండ్ని కూడా క్యారీ చేసేంత గట్టిగా వస్తుంది ఫ్యాక్ట్ చెప్పాలంటే. బై రోలింగ్ అప్ ప్రొటెక్టివ్ శాండ్ డూన్స్, ఎగ్జాక్ట్లీ శాండ్ డూన్స్ని చుట్టూ పెరుగుపోయి గుట్టలాగా ఫామ్ అయ్యేలా చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది. బై బ్లోయింగ్ ద క్లౌడ్స్ అవే, మబ్బులు రాకుండా చేస్తుందా? దట్స్ నాట్ కరెక్ట్. డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 4, వాట్ స్టాప్స్ ద డెజర్ట్ ఫ్లోరాస్ ఫ్రమ్ పర్ఫార్మింగ్ ద డ్యూటీ వెల్? డ్యూటీ ప్రాపర్గా చేయకుండా ఏ సిచ్యువేషన్లో ప్రాబ్లం క్రియేట్ అవుతుంది ఫ్లోరాస్కి అంటే
డెజర్ట్ యానిమల్స్ వలన యానిమల్స్ ప్రాబ్లం క్రియేట్ చేస్తాయా, లేకపోతే డెజర్ట్ శాండ్ వల్ల ప్రాబ్లం ఉందా, పీపుల్ హూ ప్లగ్ దెమ్ వాటిని పీకేసే మనుషుల వలన కాదు, వర్షంతో ప్రాబ్లం ఉంటుంది. వర్షం అవసరం లేదు, వర్షం ఉంటే ఇంకా పెద్ద ఇబ్బంది వీటికి, అవునా కదా, వర్షం లేకుండా కూడా బతికేస్తాయి. రెయిన్ వస్తే కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఈ పాయింట్ యాక్చువల్గా మెన్షన్ చేసింది ఫస్ట్ పార్ట్లో చూడండి ఇక్కడ. ఓకే, సో దే హార్డ్లీ చూడండి ఇక్కడ, దే డూ ఇట్ హార్డ్లీ ఆర్ విత్ ట్రాపికల్ లగ్జరీస్ యాజ్ ద రెయిన్ అడ్మిట్స్. ఎస్, రెయిన్ వచ్చినప్పుడే అవి వాటి పనిని హార్డ్లీ చేస్తాయి, చాలా తక్కువ రేర్గా చేస్తాయి చెప్పేసి. ఓకేనా, ప్రాబ్లం వస్తుంది. ద మెస్కిట్ అనేది కూడా ఒక డెజర్ట్ ఫ్లోరానే, డెజర్ట్ ప్లాంటే. ఫినిష్, ఈజీ కదా. సో ఎప్పుడైనా కూడా చిన్న చిన్న కాన్సెప్ట్స్ పైన క్వశ్చన్స్ ఒకవేళ పారాగ్రాఫ్స్ వస్తే మాత్రం డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో వీడియో పాస్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 6 to 10 పారాగ్రాఫ్ ఏమంటుందో మనం అర్థం చేసుకుందాం. చదివేశారా? ఇంకొకసారి చదవండి ఈ పార్ట్ కూడా, టిల్ హియర్. డన్? ఓకే గైస్, ఒకసారి మనం చదువుదాం, అర్థం కూడా చేసుకుందాం. The public distribution system which provides food at low prices is a subject of vital concern. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాం. నౌన్ ప్రాపర్ బిగినింగ్ చూడండి ఒకసారి. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ విచ్ ప్రొవైడ్స్ ఫుడ్ ఎట్ లో ప్రైజెస్. చాలా తక్కువ ప్రైజెస్కి మనుషులకి ఫుడ్ అవైలబిలిటీ ఇచ్చే ఒక ప్రోగ్రామ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఈజ్ అ సబ్జెక్ట్ ఆఫ్ వైటల్ కన్సర్న్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, ఇష్యూ కూడా. There is a growing realization that though India has enough food to feed its masses, 2 square meals a day, the monster of starvation and food insecurity continues to harm the poor in our country. ఏం లేదన్నా, మీకు రైస్ అనేది చాలా రైస్ గ్రెయిన్స్ అనేవి చాలా తక్కువకి 1 రూపీకి 1 కిలో ఇచ్చే కొన్ని స్కీమ్స్ ఉంటాయి చూసారా, అట్లాంటి స్కీమ్స్ మనం అంటాం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఓకేనా, సో ఫుడ్ అందరికీ అవైలబిలిటీ ఉండాలి, ఫుడ్ ప్రతి ఒక్కరు తినాలి, ఆకలి వల్ల స్టార్వేషన్తో ఫుడ్ లేక ఆకలి వల్ల చావులు జరగకూడదు అనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసింది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, అవునా. సో ఇదంతా ప్రాబ్లం అయితే 100% ఉంది. ఎన్ని స్కీమ్స్ ప్రొవైడ్ చేసినా కూడా ఒక హాంటింగ్ అయితే ఉంటుంది. ఏంటంటే మనుషులు ఇంకా ఆకలి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు అలా కదా, ఆ ప్రాబ్లం ఇంకా మనల్ని హాంట్ చేస్తుంది. స్టార్వేషన్ అండ్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ అనా, బట్ ఎనఫ్ ఫుడ్ అయితే ఉంది ఫ్యాక్ట్ చెప్పాలంటే, అందుకే ప్రొవైడ్ కూడా చేస్తాయి గవర్నమెంట్స్. ఇంక్రీజింగ్ ద పర్చేసింగ్ పవర్ ఆఫ్ ద పోర్ త్రూ ప్రొవైడింగ్ ప్రొడక్టివ్ ఎంప్లాయ్మెంట్ లీడింగ్ టు రైజింగ్ ఇన్కమ్ అండ్ దస్ గుడ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఈస్ ది అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ పబ్లిక్ పాలసీ. కరెక్ట్ కదా. పబ్లిక్ పాలసీ ఎలా ఉంది, ఏంటి అసలు ఏమేంటి అంటే, ఒక మనిషి యొక్క పర్చేసింగ్ పవర్ అనేది పెరగాలి. అది కూడా ఎవరిది, పూర్ పర్సన్స్ యొక్క పర్చేసింగ్ పవర్ పెరగాలి అంటే వాళ్ళకి మంచి ఎంప్లాయ్మెంట్ దొరకాలి. ఎంప్లాయ్మెంట్ దొరికేసి వాళ్ళ ఇన్కమ్ అనేది బాగా రైజ్ అవ్వాలి. ఒకవేళ అందరూ బాగా సంపాదించుకుంటే మాత్రం పర్చేసింగ్ పవర్ ఉంటే అందరూ ఫుడ్ని కొనేస్తారు, హ్యాపీగా తింటారు, హ్యాపీగా ఉంటారు. రైట్. సో ప్రతి ఒక్క పబ్లిక్ పాలసీ యొక్క ఎయిమ్ ఇదే ఉండాలి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి, మనుషులు పర్చేసింగ్ పవర్ని పెంచుకునేలా చేయాలి. నెక్స్ట్ వన్. However, till then, there is a need to provide assured supply of food through a restructured, more efficient and decentralized public distribution system. ఎస్, ఈ సిచ్యువేషన్ రావాలి అంటే ప్రతి ఒక్క పర్సన్ దగ్గర కూడా ఈ పర్చేసింగ్ పవర్ ఉండాలి అంటే, ఏదంటే అది అవసరమైంది కొనుక్కొని తినేలాగా ఉండాలంటే, పర్చేసింగ్ పవర్ రావాలంటే ఆ సిచ్యువేషన్ రీచ్ అయ్యే వరకు గవర్నమెంట్స్ మాత్రం హెల్ప్ చేయాలి. అప్పటి వరకు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ అనేవి పని చేస్తే మాత్రమే అందరికి ఫుడ్ వస్తుంది. ఆల్దో the PDS is extensive. It is one of the largest such systems in the world. It hasn't reached the rural poor and the remote places. ఏం చెప్పాలంటే రూరల్ ప్లేసెస్లో ఇంకా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంత మంచిగా రీచ్ అవ్వలేదు, జరగట్లేదంట. రిమోట్ ప్లేసెస్ అంటే మనుషులు ఎక్కువగా రీచ్ కాలేంది, గవర్నమెంట్స్ ఎక్కువగా రీచ్ కాలేని కొన్ని గిరిజన ప్రాంతాల్లో కూడా తక్కువనే ఉంది PDS. Okay, it remains an urban phenomena with the majority of the rural poor still out of its reach due to lack of economic and physical access. ఫిజికల్ యాక్సెస్ అయినా లేకపోతే ఎకనామిక్ యాక్సెస్ అయినా ఏదో విధంగా యాక్సెస్ అనేది లేని వాళ్ళకి ఇంకా ఇది రీచ్ అవ్వట్లేదు. ఎక్కువగా మాత్రం అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈజ్ అన్ అర్బన్ ఫినామినా. నిజంగా చెప్పాలంటే PDSలో కొంచెం బాగా వర్క్ అవుతున్న, బాగా సక్సెస్ఫుల్ అయిన ఏరియాస్ ఏవి అంటే అర్బన్ ఏరియాస్, టౌన్స్, సిటీస్. ఓకేనా, ఎక్కువగా అర్బన్ ఏరియాలో మాత్రం అవేర్నెస్ ఉండడం వల్ల, రీచ్ కూడా ఉండడం వల్ల, దగ్గర అవైలబిలిటీ ఉండడం వల్ల అందరికీ PDS అయితే రీచ్ అవుతుంది. కానీ కొన్ని ప్లేసెస్లో, రిమోట్ ప్లేసెస్లో మాత్రం ఇంకా సిచ్యువేషన్ బాగాలేదని చెప్తున్నాం. అండ్ ద మైగ్రెంట్స్ ఆర్ లెఫ్ట్ అవుట్. ఎవరైతే వలస కార్మికులు ఉంటారో వాళ్ళకైతే పాపం అసలు ఇది దొరికే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఒక రేషన్ కార్డు కావాలి కదా, అది వాళ్ళ దగ్గర ఉంటుంది. ఫర్ అంటే ఇక్కడ బికాస్ ఏంటి, దే జనరలీ డు నాట్ పొజెస్ రేషన్ కార్డ్స్ ఉండవు కాబట్టి. ద అలొకేషన్ ఆఫ్ PDS సప్లైస్ ఇన్ బిగ్ సిటీస్ ఇస్ లార్జర్ దాన్ ఇన్ రూరల్ ఏరియాస్. PDS సప్లైస్ అనేవి అర్బన్ సిటీస్లో ఎక్కువ ఉన్నాయి రూరల్ ఏరియాస్ కంటే. ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎక్కువ ఉండాల్సింది రూరల్ ఏరియాస్లో.
కరెక్ట్ కదా, బట్ అర్బన్లో ఎక్కువ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇన్ వ్యూ ఆఫ్ సచ్ డెఫిషియన్సీస్ ఇన్ ద సిస్టమ్ ద పీడిఎస్ అర్జెంట్లీ నీడ్స్ టు బీ స్ట్రీమ్ లైన్డ్. వెంటనే పద్ధతుల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. స్ట్రీమ్ లైన్, స్ట్రైట్ లైన్లో అసలు నిజంగా ఎయిమ్ ఏంటో అది ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఆల్సో considering the large food grain production combined with food subsidy on one hand and the continuing slow starvation and dismal poverty of dismal ante sad guర్తుపెట్టుకోండి. The word dismal simply means sad or gloomy, gives a sense of sad or gloomy, బాధాకరమైన అనే సెన్స్ ఇవ్వాలి అంటే మీరు వాడచ్చు dismal. ఓకేనా, రైట్. సో కంటిన్యూ చేద్దాం. ఇక్కడ ఉంది dismal poverty of rural population on the other. There is a strong case for making PDS target group oriented. ఎగ్జాక్ట్లీ పీడిఎస్ని ఏం చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అంటే టార్గెట్ గ్రూప్ ఓరియంటెడ్. ఎగ్జాక్ట్లీ ఎవరికి మనం ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళకి డెలివర్ అయ్యేలాగా చూసుకోవడం, ఎయిమ్ రీచ్ అయ్యేలా చేయడం. టార్గెట్ ఓరియంటెడ్ అంటే రూరల్ పీపులే అనమాట. ఎవరికి రీచ్ అవ్వాలి? యాక్చువల్గా రూరల్ పీపుల్కి రీచ్ అయ్యేలాగా టార్గెట్ ఓరియంటెడ్ గ్రూప్కి రీచ్ అయ్యేలాగా చేయడం చాలా ఇంపార్టెంట్. By making PDS target group oriented, not only the poorest and the neediest would be reached. Target oriented వల్ల చాలా పూర్ పర్సన్స్ అందరికి హెల్ప్ అవుతుంది అండ్ అవసరం ఉన్న వాళ్ళకి నిజంగా ఫుడ్ వెళ్తుంది చేతిలోకి, would be reached without additional cost. But we can also reduce the overall cost incurred. ఓకేనా, రైట్. ఏదైతే అడిషనల్ కాస్ట్ అనేది మనం చేస్తున్నామో ఇప్పటికీ డిస్ట్రిబ్యూషన్లో చేయడంలో అది తగ్గుతుంది అండ్ ఓవరాల్ కాస్ట్ కూడా తగ్గుతుంది ఒకవేళ మనం నిజంగా టార్గెట్ గ్రూప్ ఓరియంటెడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే, అవసరం ఉన్న వాళ్ళకే వచ్చేటట్టు చేస్తే, రైట్. The full form of PDS is direct question, public distribution system. Party కాదు, పార్షియల్ కాదు, ప్రైవేట్ కాదు. ఆన్సర్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. Let us move to second question. Which of the following is true of public distribution system? వీడియో పాస్ చేస్తుండండి, ఆన్సర్ చేసేస్తూనే ఉండండి మీరు. ఓకేనా. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్? పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి చూసి ఏ పాయింట్ని మనం నిజం అని చెప్పొచ్చు, ట్రూ అని చెప్తున్నాం. ఇట్ హ్యాస్ ఇంప్రూవ్డ్ ఇట్స్ ఎఫెక్టివ్నెస్ ఓవర్ ద ఇయర్స్. ఓవర్ ద ఇయర్స్ ఎఫెక్టివ్నెస్ అనేది బాగా పెరుగుతుంది, సక్సెస్ఫుల్ రేట్ అనేది పెరుగుతుంది. ఇట్ హ్యాస్ రిమైన్డ్ ఎఫెక్టివ్ ఓన్లీ ఇన్ ద సిటీస్లో మాత్రమే ఎఫెక్టివ్గా ఉంది, పనిచేస్తుంది. ఇట్ హ్యాస్ రీచ్ ద రిమోటెస్ట్ కార్నర్ ఆఫ్ ద కంట్రీ, రిమోట్ ప్లేసెస్కి రీచ్ కాలేదు. ఓకేనా. సో ఇది ఫాల్స్. ఇట్ ఈస్ యూనిక్ ఇన్ ద వరల్డ్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఎఫెక్టివ్నెస్. ప్రపంచం మొత్తంలోనే యూనిక్, అందుకే దీని ఎఫెక్టివ్నెస్ వల్ల అని చెప్పేసి అది కూడా కరెక్ట్ కాదు. సో ఆన్సర్ ట్రూ ఏది స్టేట్మెంట్. ఇట్ హ్యాస్ ఇంప్రూవ్డ్ ఇట్స్ ఎఫెక్టివ్నెస్ ఓవర్ ది ఇయర్స్. గతం కంటే కంపేర్ చేసుకుని చాలా చాలా ఎఫెక్టివ్గా ఉంది. నో పాయింట్ పారాగ్రాఫ్లో చెప్పింది ఇది. ఇట్ హ్యాస్ రిమైన్డ్ ఎఫెక్టివ్ ఓన్లీ ఇన్ ద అర్బన్ ఏరియాస్లో మాత్రమే ఇది నిజంగా సక్సెస్ఫుల్ ఉంది, రూరల్ రిమోట్ ప్లేసెస్లో లేదు అని చెప్పాం. కరెక్ట్. లెట్ us move to our 8th question. What should be an appropriate step to make the PDS effective? PDSని ఎఫెక్టివ్ చేయాలంటే ఏ స్టెప్ తీసుకోవాలి? టు ఇంక్రీజ్ ద అమౌంట్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్ పర్ రేషన్ కార్డ్. రేషన్ కార్డ్ పైన ఫుడ్ ఎక్కువ ఇవ్వాలా? 1 కిలో ఇచ్చే దగ్గర 2 కిలో, 4 కిలో ఇచ్చే దగ్గర 8 కిలో. నో, దాని గురించి మనం మాట్లాడలేదు. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. టు రెడ్యూస్ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్. ఏదైతే అడ్మినిస్ట్రేషన్ దీన్ని అనుకుందో దాని కాస్ట్ తగ్గించాలా? టు డిక్రీస్ ద అలాట్మెంట్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. ఇచ్చే ఫుడ్ గ్రెయిన్స్ని తగ్గించాలా ఇంకా? నో. టు మేక్ ఇట్ టార్గెట్ గ్రూప్ ఓరియంటెడ్. ఆబ్వియస్లీ కరెక్ట్, రైట్. అసలు నిజంగా అప్రాప్రియేట్ స్టెప్ ఏంటి అంటే టార్గెట్ గ్రూప్ ఓరియంటెడ్. ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళ చేతికే ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. అర్బన్ ప్లేసెస్లో ఇవ్వడంలో యూజ్ లేదు. నెక్స్ట్, వాట్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్ వుడ్ బి ద రేషనల్ ఆఫ్ మేకింగ్ ద పీడిఎస్ టార్గెట్ గ్రూప్ ఓరియంటెడ్? టార్గెట్ గ్రూప్ ఓరియంటెడ్ చేయడం అంటే అసలు నిజంగా రేషనల్ మీనింగ్ ఏంటి? అసలు మీనింగ్ ఏంటి? ఇట్ విల్ అబాలిష్ ద ఇంబ్యాలెన్స్ ఆఫ్ అర్బన్ అండ్ రూరల్ సెక్టర్స్. అర్బన్కి రూరల్ సెక్టర్స్కి ఉన్న ఇంబ్యాలెన్స్ ఉంది, లేకపోతే ఏదైతే డివైడ్ ఉంది దాన్ని మనం కవర్ చేయడం గురించా? దట్స్ నాట్ కరెక్ట్. ఇట్ విల్ మోటివేట్ ద టార్గెట్ గ్రూప్ పాపులేషన్ టు వర్క్ మోర్. బాగా పనిచేయడానికి టార్గెట్ గ్రూప్ పీపుల్కి హెల్ప్ అవుతుందా? ఇట్ విల్ గివ్ ఫుడ్ టు ద పూరెస్ట్ సెక్షన్ వితౌట్ అడిషనల్ కాస్ట్. టార్గెట్ గ్రూప్ ఓరియంటెడ్కి ఇవ్వడం అంటే పూరెస్ట్ సెక్షన్కి రీచ్ అయ్యేలా చేయడం అడిషనల్ కాస్ట్ లేకుండా. ఇది కరెక్ట్. ఇట్ విల్ రిమూవ్ పోవర్టీని ఎలా రిమూవ్ చేస్తారు దాంతో? దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. The public distribution system which provides food at dash is a subject of vital concern. Public distribution system అనేది ఫుడ్ని హై కాస్ట్కి అవైలబుల్ చేస్తుందా, లో కాస్టా? ఇట్ మేక్స్ ద ఫుడ్ గెట్ బీ అవైలబుల్ ఎట్ లో ప్రైసెస్, రైట్? లో ప్రైసెస్ ఇస్ కరెక్ట్. సో హై ప్రైసెస్ తీసేయండి. యాజ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, మనిషి ఇన్కమ్ బట్టి కాదు, ఫెయిర్ ప్రైసెస్ కాదు. ఆన్సర్ లో ప్రైసెస్. కరెక్ట్ కదా. సో ఇలా రీడింగ్ కాంప్రిహెన్షన్స్ని కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. మా మోటివ్ కూడా ఇదే అనమాట. వీడియోస్ వేయడానికి పర్పస్ ఏంటి అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా
ఈ నాలెడ్జ్ అనేది రీచ్ అవ్వాలి. యూట్యూబ్లో ఫ్రీగా వీడియోస్ చేయడానికి ఇదే రీజన్ అనమాట. సో మీ ఫ్రెండ్స్లో ఏ స్టూడెంట్ అయినా కూడా గ్రూప్ 4కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ ఉంటే ఇంగ్లీష్లో కనుక వరీ అవుతుంటే వాడి చేతికి వీడియోస్ ఇవ్వండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఓకేనా? లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎంత ప్రాక్టీస్ చేస్తే రీడింగ్ కాంప్రిహెన్షన్లో అంతే ఎఫెక్టివ్నెస్ పెరుగుతుంది. రైట్, స్టార్ట్ చేద్దాం. రైట్, డైరెక్షన్స్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 11 to 15 పాస్ చేసారా? ఓకే, నెక్స్ట్ సార్ ఇది కూడా పాస్ చేసి ఇక్కడ వరకు చదివేసేయండి. ఓకే గైస్, లెట్ us start. The critical faculty is the most potent one in the human makeup. Its pervasiveness and force have not properly been recognized because, like breathing, it is so much a part and parcel of human activity. Right. హ్యూమన్స్లో చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఏది అంటే క్రిటికల్ ఫ్యాకల్టీ, ఇంటెలిజెన్స్. క్రిటికల్ ఫ్యాకల్టీ అంటే ఇంటెలిజెన్స్ అన్నట్టు. ఓకేనా? ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీ. హ్యూమన్ యాక్టివిటీలో ఒక పార్ట్ అండ్ పార్సిల్, ఒక పీస్ ఏది అంటే ఇంటెలిజెన్స్ ఉండాల్సిందే అని చెప్తున్నాం. అవునా? రైట్. ఓకే గైస్, ఎలా బ్రీతింగ్ అయితే ఎలా అయితే మన లైఫ్లో ఒక పార్ట్, ఇంటెలిజెన్స్ కూడా అంతే. రైట్. సో ద డిఫరెన్స్ బిట్వీన్ అ సింపుల్టన్, ఒక సింపుల్ మనిషికి, అండ్ అన్ ఇంటెలిజెంట్ మ్యాన్, అకార్డింగ్ టు ద మ్యాన్ హూ ఈస్ కన్విన్స్డ్ దాట్ హీ ఈస్ ఆఫ్ ద లాటర్ కేటగిరీ. ఒకవేళ ఒక మనిషి ఇంటెలిజెంట్ అయితే మాత్రం ఎలా ఫీల్ అవుతుందో చెప్తున్నాడు. ఈస్ దాట్ ద ఫార్మర్ హోల్ హార్టెడ్లీ యాక్సెప్ట్స్ all things that he sees and hears, while the latter never admits anything except after a most searching scrutiny. కరెక్ట్ వినండి. ఒక సింపుల్ పర్సన్ అయితే, సింపుల్టన్ అయితే ఏది చూస్తే అది, ఓకేనా, ఏది చూస్తే అది హీ సీస్, ఏది వింటే అది నిజమేలే అని చెప్పేసి నమ్మేస్తాడు. ఎవరైనా చెప్పినా నమ్ముతాడు, ఎక్కడైనా చూసినా నమ్మేస్తాడు. ప్రాపర్ రీసెర్చ్ చేయడం, స్క్రూటినైజ్ చేయడం అనమాట. ఓకేనా? బట్ ఒక పర్సన్ కనుక ఇంటెలిజెంట్ మ్యాన్ అని చెప్పేసి ఒకవేళ అతను ఇంటెలిజెంట్గా బిలీవ్ చేస్తే ఆ పర్సన్ ఏం చేస్తాడు? లాటర్ అంటే సెకండ్ రెఫరెన్స్ ఇంటెలిజెంట్ మ్యాన్, ఫార్మర్ అంటే ఫస్ట్ రెఫరెన్స్ సింపుల్ మ్యాన్ అన్నట్టు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ద లాటర్ నెవర్ అడ్మిట్స్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ ఆఫ్టర్ ద మోస్ట్ సర్చింగ్ స్క్రూటినీ. ఒక ఇంటెలిజెంట్ మ్యాన్ మాత్రం చూసిందల్లా, కనిపించిందల్లా, ఆర్ విన్నదల్లా నిజమని నమ్మడు. స్క్రూటినైజ్ చేస్తాడు, కొంచెం రీసెర్చ్ చేస్తాడు. అన్నీ చూసిన తర్వాతనే అది నిజమా అబద్ధమా డిసైడ్ చేసుకొని నమ్ముతాడు అనమాట. వెరీ గుడ్. హీ ఇమాజిన్స్ హిస్ ఇంటెలిజెన్స్ టు బి అ సీవ్ ఆఫ్ క్లోజ్లీ వోవెన్ మెష్ త్రూ విచ్ నథింగ్ బట్ ద ఫైనెస్ట్ కెన్ పాస్. ఎలా ఫీల్ అవుతాడంటే అతని ఇంటెలిజెన్స్ని దాటి రావాలంటే చాలా ట్రూత్ కలిగి ఉన్న ఒక విషయం కావాలి, ఆర్ నిజంగా ఒక మ్యాటర్లో ఒక పొటెన్షియల్ ఉండాలి అని చెప్పేసి నేను ఫీల్ అవుతాడు. ఓకేనా? సో ఏది పడితే అది అతను యాక్సెప్ట్ చేయడు, అతని ఇంటెలిజెన్స్లో ఒక వలలాగా వాడి పనికిరాని చెత్తనంతా బయటపడేస్తాడని చెప్తున్నాం. దట్స్ కరెక్ట్. నెక్స్ట్, ద క్రిటికల్ సెన్స్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ కీపింగ్ సోషల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ అ వార్మ్ స్టేట్. ఓకే, అదర్వైజ్ లైఫ్ వుడ్ బికమ్ వెరీ డల్ అండ్ గూడీ. ఎస్. ఓకే, మీనింగ్ ఏంటి అంటే క్రిటికల్ ఫ్యాకల్టీ, ఇంటెలిజెన్స్ అనేది లైఫ్లో ఎసెన్షియల్ అనమాట, చాలా ఎసెన్షియల్ సోషల్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు. ఓకే, అంటే పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు. సోషల్ ట్రాన్సాక్షన్స్ అంటే పబ్లిక్ ఇంటరాక్షన్స్, మాట్లాడేటప్పుడు ఎక్కువగా. ఓకేనా? బిజినెస్ అయినా లేకపోతే ఏ విధంగా పర్సనల్ అయినా రిలేటివ్స్ అయినా సోషల్ ఇంటరాక్షన్స్లో ఇంటెలిజెన్స్ ఎక్కువ వాడాలి. అదర్వైజ్ లైఫ్ వుడ్ బికమ్ వెరీ డల్. ఇంటెలిజెన్స్ లేకపోతే లైఫ్ చాలా డల్గా, బోరింగ్ అనిపిస్తుంది, ప్లెయిన్గా ఉంటాయి. గుడి అన్నా కూడా డల్, సాడ్, మొనోటనస్. ద క్రిటికల్ ఫ్యాకల్టీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అ లాట్ ఆఫ్ గివ్ అండ్ టేక్ ఇన్ లైఫ్లో గివ్ అండ్ టేక్ ప్రతి సిచ్యువేషన్లో కూడా క్రిటికల్ ఫ్యాకల్టీ ఉంది, ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో. ఓకేనా? It increases our awareness of our surroundings. It sounds dignified, no doubt, but seems also to mean that we can watch someone else's back better than our own. ఓకే, మీనింగ్ ఏంటి అంటే మనం వేరే వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటాం, కానీ నిజం చెప్పాలంటే ఎక్కువగా వేరే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, అది రైటా రాంగా, నిజమా అబద్ధం ఆలోచించిన విషయంలో ఆ ఫ్లోలో పడిపోయి మనము మధ్యలో కోల్పోయే ఛాన్స్ కూడా ఉందని చెప్తున్నాడు. ఓకేనా? వి నెవర్ నో అవర్ ఓన్ డిఫెక్ట్స్. బాగా ఇంటెలిజెంట్ అని ఫీల్ అవుతున్న పర్సన్ అతని తప్పులు అతను ఎప్పటికీ రియలైజ్ కాడు, ఎంతసేపు అవతలలో తప్పులు ఎత్తుకుతాడు కదా. సో అక్కడే ప్రాబ్లమ్స్. వి నెవర్ నో అవర్ ఓన్ డిఫెక్ట్స్ టిల్ దే ఆర్ పాయింటెడ్ అవుట్ టు అస్, అండ్ ఈవెన్ దెన్ వీ నీడ్ నాట్ యాక్సెప్ట్ దెమ్. వీ ఆల్వేస్ క్వశ్చన్ ద బోనఫైడ్స్ ఆఫ్ ద మ్యాన్ హూ టెల్స్ అస్ అన్ప్లెజెంట్ ఫ్యాక్ట్స్. ఒక మనిషి ఒకవేళ మన లోపల ఏదైనా చెడుందని చెప్తే అసలు మనకు చెప్పడానికి ఈడెవడు, వీడి దగ్గర అంత నిజాయితీ ఉందా, అంత మంచోడు అని చెప్పేసి అతన్ని మనం క్వశ్చన్ చేయడం జరుగుతుంది. కానీ నిజంగా మనలో తప్పులు ఉన్నాయా? ఒక మనిషి క్రిటిసైజ్ చేస్తే ఒక హెల్దీ క్రిటిసిజం కూడా ఉంటుంది, దాన్ని చూసి మనం నేర్చుకోవాలని కూడా అనుకునే వాళ్ళు చాలా తక్కువ అని చెప్తున్నాడు. On the surface, it is all very well to say, I want an honest criticism. Honest criticism కావాలి అని అనడం సర్ఫేస్ లెవెల్లో ఓకే, కానీ డీప్ డౌన్ అది తీసుకోవడం చాలా కష్టం క్రిటిసైజ్ చేస్తుంటే. దట్ విల్ హెల్ప్ మీ, నాట్ బ్లైండ్ కాంప్లిమెంట్స్. ఐ విష్ పీపుల్ వుడ్ మీన్ ఇట్. బ్లైండ్ కాంప్లిమెంట్స్ కంటే నిజంగా ఏది బాగా అవసరం అంటే ఆనెస్ట్ క్రిటిసిజం.
మనిషి అవతల మనిషి ఏంటో కూడా తెలియకుండా వచ్చి నీ ముందు డప్పు కొట్టుకునే మనుషులు వస్తే నీకు హ్యాపీగా అనిపిస్తుంది వినడానికి. అంటే మీనింగ్ నిన్ను బాగా పొగిడే మనుషులు వస్తే నీ చుట్టూ ఉన్న వాళ్ళు నువ్వు ఏంటో కూడా ప్రాబ్లం తెలియకుండా నేను పొగిడేస్తాను అనుకో. ఆ ఫాల్స్ ఏదైతే కాంప్లిమెంట్స్ బ్లైండ్ కాంప్లిమెంట్స్ వస్తున్నాయో అవి వినడానికి స్వీట్గా అనిపించవచ్చు. దానికంటే నిజంగా వర్తి ఏది అంటే ఆనెస్ట్ క్రిటిసిజం. ఎందుకంటే క్రిటిసిజం నుంచి నేర్చుకోవడానికి దొరుకుతుంది. మన ఫాల్స్ని పాయింట్అవుట్ చేస్తే ఎవరన్నా ఆనెస్ట్గా మనం వాటిని రెక్టిఫై చేసుకునే ఛాన్స్ ఒకటి ఉంటుంది. కరెక్ట్ కదా? రైట్. క్వశ్చన్ నెంబర్ 11 స్టార్ట్ చేద్దాం. మంచి డిస్కషన్ ఉంది ఇక్కడ. ఇట్స్ అబౌట్ ఇంటెలిజెన్స్, ఓకేనా, అండ్ హౌ టు యూస్ ఇంటెలిజెన్స్. నిజంగా ఓవర్ ఇంటెలిజెంట్గా ఫీల్ అవ్వడం, ఓవర్ కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వడం వల్ల ఇబ్బందులు ఏంటి, అండ్ నిజంగా ఇంటెలిజెన్స్ని ప్రాపర్గా వాడేది ఎలా చెప్పారు. ద సెల్ఫ్ డిఫైన్డ్ ఇంటెలిజెంట్ మ్యాన్ డిఫైన్స్ హిమ్సెల్ఫ్ ఆన్ ద బేసిస్ ఆఫ్. ఒక ఇంటెలిజెంట్ మ్యాన్ అతను ఎలా డిఫైన్ చేసుకుంటాడు, ఏ పాయింట్ పైన బేస్ చేసుకొని. హిస్ ఆబ్వియస్ డైవర్జెన్స్ ఫ్రమ్ ద సింపుల్టన్, హిస్ సుపీరియర్ ఇంటెలిజెన్స్ యాజ్ అ హోల్, హిస్ పొజిషన్ ఆఫ్ ద క్రిటికల్ ఫ్యాకల్టీ, హిస్ హైటెండ్ అవేర్నెస్ ఆఫ్ హిస్ సరౌండింగ్స్. ఆన్సర్ ఏమవుతుంది? సెల్ఫ్ డిఫైన్డ్ ఇంటెలిజెంట్ మ్యాన్ డిఫైన్స్ హిమ్సెల్ఫ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ హిస్ హైటెండ్ అవేర్నెస్ ఆఫ్ హిస్ సరౌండింగ్స్. అతని సరౌండింగ్స్లో ఏం జరుగుతుందో అతనికి చాలా బాగా తెలుసు అనుకునే ఒక అవేర్నెస్ ఉంది అని చెప్పేసి అతను బిలీవ్ చేస్తాడు. అదే ఒక ఇంటెలిజెంట్ మ్యాన్ యొక్క బిలీఫ్ అనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ 12th క్వశ్చన్, ద నెగటివ్ సైడ్ ఆఫ్ ద క్రిటికల్ ఫ్యాకల్టీ. క్రిటికల్ ఫ్యాకల్టీ యొక్క నెగటివ్ సైడ్ ఏముంటుంది? ఇట్ మేక్స్ అస్ క్రిటికల్ ఆఫ్ అదర్స్, ఇట్ మేక్స్ అస్ క్రిటికల్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్. వేరే వాళ్ళతో చాలా క్రిటికల్ ఉండేలా చేస్తుందా, మనమే క్రిటికల్ ఉండేలా చేస్తుందా? ఇట్ సౌండ్స్ డిగ్నిఫైడ్ బట్ ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ సో. వినడానికి బాగుంటుంది తెలివైన వాడు అని చెప్పడం, కానీ రియాలిటీలో తెలివైన వాడు చెప్పుకోవడం మంచిగా ఉండదా? ఇట్ ఈస్ అ టూల్ ఫర్ క్రియేటింగ్ క్లాసిఫికేటరీ డివిజన్ గురించా? కాదు, ఇవేవి కాదు. ఆన్సర్, ఇట్ మేక్స్ అస్ క్రిటికల్ ఆఫ్ అవర్. వేరే వాళ్ళతో మనము తెలివివాడి ఒకవేళ వాళ్ళు రైట్ రాంగ్ వెతుకుతున్నప్పుడు మధ్యలో మన గురించి మనం ఆలోచించుకోవడం మర్చిపోతాం. సో ఇట్ మేక్స్ అస్ క్రిటికల్ ఆఫ్ అవర్. దిస్ ఈస్ ది ఆన్సర్. దీనికి ఆన్సర్ మీనింగ్ అయితే 100% మనకు తెలుసు, కాకపోతే రెఫరెన్స్ ఆన్సర్ వస్తుంది. ఇండైరెక్ట్ క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 13, పీపుల్ హూ సాలిసిట్ అదర్స్ ఒపీనియన్స్ అబౌట్ దెమ్సెల్వ్స్ జనరలీ వాంట్. ఏ పర్సన్స్ అయితే వేరే వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళ గురించి అడుగుతారో, నా గురించి చెప్పండి, నాలో ఏమైనా ఫాల్ట్స్ ఉన్నాయా, లేకపోతే ఏమన్నా ఏమైనా పొగడినాను, ఒకవేళ ఒపీనియన్ కనుక అడిగితే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేసి అడుగుతారు అని అంటే ఎఫ్యూజివ్ కాంప్లిమెంట్స్, ఆనెస్ట్ క్రిటిసిజం, హార్ష్ ఫ్యాక్ట్స్, ప్రిసైజ్ ఫీడ్బ్యాక్. యాక్చువల్గా ఆనెస్ట్ క్రిటిసిజం కోసమే అడుగుతారు. ఆనెస్ట్ క్రిటిసిజం కోసం అడుగుతారు అనేది అకార్డింగ్ టు పారాగ్రాఫ్ మెన్షన్ చేస్తుంది. బయట ప్రపంచంలో మాత్రం ఆనెస్ట్ క్రిటిసిజం కోసం అడగరు. అడిగితే నన్ను పొగడండి అని చెప్పేసి ఇండైరెక్ట్గా అడగడం ఎక్కువ ఉంటుంది. కరెక్ట్ కదా? రైట్. బట్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్ ఆనెస్ట్ క్రిటిసిజం కోరుకుంటారని చెప్తుంది పారాగ్రాఫ్. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 14, ద క్రిటికల్ ఫ్యాకల్టీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద మోస్ట్ పొటెంట్ వన్ ఇన్ హ్యూమన్ మేకప్. బికాస్ ఎందుకు ఇంపార్టెంట్ ఇంటెలిజెన్స్ అనేది, క్రిటికల్ ఫ్యాకల్టీ ఎందుకు ఇంపార్టెంట్? ఇట్ ఈస్ ఆల్ పర్వేసివ్ అండ్ పవర్ఫుల్. ఇది డైరెక్ట్గా మెన్షన్ చేసినట్టుంది, మనం ఏం ఓవర్గా చేయక్కర్లేదు. చూడొకసారి. It is pervasive, its pervasiveness and force have not properly been recognized అని కనిపిస్తుంది, అవునా కదా? రైట్. సో ఇట్ ఈస్ పర్వేసివ్ అని చెప్తున్నాం అండ్ పవర్ఫుల్ అని కూడా చెప్తున్నాం. సో చూసుకోండి, ఇట్ ఈస్ ఆల్ పర్వేసివ్ అండ్ పవర్ఫుల్. ఇది ఒకటి అలా ఉంచండి. ఇట్ సెపరేట్స్ ద సింపుల్టన్ ఫ్రమ్ ద ఇంటెలిజెంట్ మ్యాన్. ద క్రిటికల్ ఫ్యాకల్టీ ఇస్ డిఫైన్ యాజ్ ద మోస్ట్ పొటెంట్ వన్ ఇన్ హ్యూమన్ మేకప్ బికాస్ ఓకే ఇట్ ఈస్ అ హెల్ప్ ఇన్ సోషల్ ట్రాన్సాక్షన్. ఓకే గైస్, కరెక్ట్గా దీని పాయింట్ ఎక్కడ మెన్షన్ చేస్తుందో చూద్దాం, దాన్ని బట్టి ఆన్సర్ చేయాలి. ఎస్, ఇక్కడ చూడండి. ద క్రిటికల్ సెన్స్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ కీపింగ్ సోషల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ అ వార్మ్ స్టేట్. ఎందుకు ఎసెన్షియల్ అని చెప్తుంది పారాగ్రాఫ్ నేను చెప్పాలంటే, పర్వేసివ్నెస్ ఒక పాయింట్ అయితే యాక్చువల్గా సోషల్ ట్రాన్సాక్షన్స్లో ఒక మనిషి ఈ ఇంటెలిజెన్స్ని వాడాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉందని చెప్తుంది నేను చెప్పాలంటే. సో దట్స్ వై ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ బికమ్స్ పాయింట్ 3. ఇట్ ఈస్ అ హెల్ప్ ఇన్ సోషల్ ట్రాన్సాక్షన్స్. యా, దట్ ఈస్ డైరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, what according to the writer is the essential link between breathing and the critical faculty? Critical faculty, intelligence ki breathing ki లింక్ ఏంటి? రెండు కూడా హ్యూమన్ ఏముంది, హ్యూమన్ యాక్టివిటీలో పార్ట్సే అని చెప్పేసి ఉంది, అవునా? లైక్ బ్రీతింగ్, క్రిటికల్ ఫ్యాకల్టీ ఆర్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీ. హ్యూమన్ యాక్టివిటీలో ఒక పార్ట్ అని చెప్పేసి డైరెక్ట్గా మెన్షన్ చేసింది. కాబట్టి both are exercised by human beings. Human activity లో ఒక పార్ట్ కాబట్టి both are exercised by human beings అనేది the right answer. Understood? Let us move to our next paragraph. Directions for question number 16 to 20. వీడియో పాస్ చేయండి, చదివేసేయండి. నెక్స్ట్ వన్, వీడియో పాస్ చేయండి. ఈ ఒక్క వర్డ్ ఉంది, ఓకేనా? రైట్. ఓకే కేస్. సో ఈ సింగిల్ స్లైడ్లో ఉన్న చిన్న పారాగ్రాఫ్ అనమాట. లెట్ us start. International trade represents a significant share of gross domestic product. ఇంటర్నేషనల్ ట్రేడ్లో ఎక్కువ శాతం ఏముంటుంది అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్టే ఉంటుంది.
ఓకేనా రైట్ రిప్రజెంట్స్ సిగ్నిఫికెంట్ షేర్ ఆఫ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. యాక్చువల్లీ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో ఎక్కువ శాతం ఇంటర్నేషనల్ ట్రేడ్ ఉంటుంది. ఇది రివర్స్ ఇలా చెప్పాలి. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో ఎక్కువ శాతం రిప్రజెంట్స్ సిగ్నిఫికెంట్ షేర్ ఆఫ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. అంటే మీనింగ్ జీడిపిలో ఎక్కువ శాతం ఉండేది ఏది అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్, వేరే వేరే కంట్రీస్ నుంచి మనం పెట్టుకునే బిజినెస్ అవునా రైట్. సో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఇంటర్నేషనల్గా ఉండేవి జీడిపిలో పెద్ద పార్ట్ని ప్లే చేస్తాయి. ఓకే అది దాని మీనింగ్. While international trade has been present throughout much of history, its economic, social and political importance has been on the rise in recent centuries. Meaning ఏంటి, ఈ ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది ఇప్పుడు నుంచి కొత్తగా స్టార్ట్ అయింది ఏమీ కాదు. ఓకే ఎప్పటి నుంచో హిస్టారికల్ టైమ్స్ నుంచి కూడా ఈ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఉన్నాయి, ఇంటర్నేషనల్ బిజినెసెస్ అనేవి ఉన్నాయి. ఓకేనా చెప్తున్నాం. ఓకే ఇట్స్ ఎకనామిక్, సోషల్ అండ్ పొలిటికల్ ఇంపార్టెన్స్ హ్యాస్ బీన్ ఆన్ ద రైస్. కానీ విషయం ఏంటి అంటే ఎకనామిక్ ఇంపార్టెన్స్ అయినా, సోషల్ ఇంపార్టెన్స్ అయినా, పొలిటికల్ ఇంపార్టెన్స్ అయినా ఇంటర్నేషనల్ ట్రేడ్ది ఈ రోజుల్లో కొంచెం ఎక్కువ ఉంది హిస్టరీతో కంపేర్ చేస్తే. ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇంపార్టెన్స్ పెరిగింది. ఇండస్ట్రియలైజేషన్, అడ్వాన్సెస్ ఇన్ టెక్నాలజీ, ట్రాన్స్పోర్టేషన్, గ్లోబలైజేషన్, మల్టీనేషనల్ కార్పొరేషన్స్ అండ్ అవుట్సోర్సింగ్స్ are all having a major impact on the international trade system. ఇంటర్నేషనల్ ట్రేడ్ సిస్టంలో గట్టి ప్లేయర్స్ ఆర్ అఫెక్టింగ్ ఫ్యాక్టర్స్ ఏవేవి అంటే ఇండస్ట్రియలైజేషన్, దీనివల్ల ఇండస్ట్రీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేయడం స్టార్ట్ చేసాం. అడ్వాన్సెస్ ఇన్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్, ట్రాన్స్పోర్టేషన్ ఒక పార్ట్, గ్లోబలైజేషన్, ఓకే మల్టీనేషనల్ ఎంఎన్సీస్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో వాటి వల్ల కూడా, అవుట్ సోర్సింగ్ జాబ్స్ వల్ల కూడా ఎక్కువగా మనం ఈ ఇంటర్నేషనల్ ట్రేడ్లో ఇంపాక్ట్ చూస్తున్నాం. నెక్స్ట్, increasing international trade is crucial to the continuance of globalization. Globalization continue కావాలి అంటే ఇంక్రీజింగ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఈజ్ క్రూషియల్. ఓకేనా సార్ గుర్తుపెట్టుకోండి, కంటిన్యూస్ ఆఫ్ గ్లోబలైజేషన్ కోసం. ఇంటర్నేషనల్ ట్రేడ్ ఈజ్ ఇన్ ప్రిన్సిపల్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ డొమెస్టిక్ యాజ్ ద మోటివేషన్ అండ్ ద బిహేవియర్ ఆఫ్ పార్టీస్ involved in a trade do not change fundamentally regardless of whether trade is across a border or not. The main difference is that international trade is typically more costly than domestic trade. ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది ఏం చెప్పాలంటే రూరల్ అవుతుంది, కానీ డొమెస్టిక్ విత్ ఇన్ కంట్రీ జరిగే ట్రేడ్ కంటే చాలా కాస్ట్లీగా ఉంటుంది, దీంట్లో డౌట్ లేదు. ఓకే ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ డొమెస్టిక్ ట్రేడ్ ఇట్ ఈస్ మోర్ కాస్ట్లీ అని చెప్తున్నాం. ఓకేనా సో ఇంటర్నేషనల్ ట్రేడింగ్ అనేది నేను చెప్పాలంటే కొంచెం కాస్ట్లీ విత్ ఇన్ అ కంట్రీ చేసేదానికంటే, వేరే కంట్రీస్తో చేసేది కొంచెం కాస్ట్లీ. ఓకే డొమెస్టిక్ అంటే విత్ ఇన్ అ కంట్రీ. Another difference between domestic and international trade is that factors of production such as capital and labor are typically more mobile within a country than across countries. ఇంకొక డిఫరెన్స్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్కి ఈ డొమెస్టిక్ ట్రేడ్కి ఉన్న ఇంకో డిఫరెన్స్ ఏంటి అంటే ప్రొడక్షన్ సచ్ యాజ్ క్యాపిటల్, ఓకే ఏదైతే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో, క్యాపిటల్ అంటే ఇన్వెస్ట్మెంట్ అండ్ లేబర్ ఎవరైతే వర్కర్స్ ఉంటారో ఆర్ టిపికల్లీ మోర్ మొబైల్, ఎక్కువగా మొబైల్ అంటే మీనింగ్ ఏంటి అంటే మూవబుల్, ఎక్కువగా ఫ్రీ మూవ్మెంట్ చేయొచ్చు. ఎక్కడ అంటే మనం విత్ ఇన్ కంట్రీ ఉన్నప్పుడు. అవుట్ సైడ్ కంట్రీస్లో ఎంప్లాయీస్ని మూవ్ చేయాలన్నా, లేకపోతే మనం ఈ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ని మూవ్ చేయాలన్నా కూడా చాలా ఇబ్బందులు వస్తాయి అన్న కష్టం. ఇది కొంచెం కాస్ట్లీ వ్యవహారమే. నేను చెప్పాను డొమెస్టిక్ ట్రేడ్ అనేది చాలా వరకు కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ కాస్ట్లెస్ కూడా ఉంటుంది. Let us start. Question number 16. What is the main difference between international and domestic trade? Direct అడుగుతున్నారు, చెప్పండి. One is more significant than the other. ఒకదానికంటే ఇంకోటి చాలా ఇంపార్టెంటా? అలా ఏం లేదు, రెండు ఇంపార్టెంటే. One is more costly than the other. Yes. ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది డొమెస్టిక్ ట్రేడ్ కంటే చాలా కాస్ట్లీ అని చెప్పాం. వెరీ గుడ్, అదైతే కరెక్ట్. ఓకే మిగతా ఏవి కరెక్ట్ కాదు. నెక్స్ట్ వన్. Which of the following is one of the factors of production? ప్రొడక్షన్ యొక్క ఒక ఫ్యాక్టర్ ఏమవుతుంది? వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏమవుతుంది? క్యాపిటలా, కాస్టా, ప్రాఫిటా, లాసా? 100% క్యాపిటల్ అది మెన్షన్ చేసి ఉంది కాబట్టి మీరు చూడండి. ఓకే జస్ట్ హోల్డ్ ఆన్. ఇక్కడ చూడండి ఒకసారి. వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కనిపిస్తుందా? ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ సచ్ యాజ్ క్యాపిటల్ ఉన్న ఓకే ఆప్షన్స్లో, ఆర్ లేబర్ అనేది కూడా ఉన్న ఓకేనా చెప్పండి. క్యాపిటల్ కనిపిస్తుందా లేక మీకు ఆప్షన్స్లో లేబర్ కనిపిస్తుందా అది చెక్ చేయండి. రెండింటిలో ఏదున్నా కూడా ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో లేబర్ ఎక్కడ లేదు, కాస్ట్, లాస్, ప్రాఫిట్ కాదు, డైరెక్ట్ ఆన్సర్ క్యాపిటల్. ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ ప్రతి ఒక్క స్టూడెంట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 చదవండి. వాట్ ఇస్ ద సినానిమ్ ఆఫ్ మొబైల్ అంటే మూవబుల్, అదే చెప్తున్నాం. వన్ ప్లేస్ టు అదర్ మూవ్మెంట్ పాసిబుల్ అయితే, ఇఫ్ ద మూవ్మెంట్ ఈస్ ఈజీలీ హ్యాపెనింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్, ఇఫ్ సంథింగ్ ఈస్ మూవబుల్ వి సే ఇట్స్ మొబైల్. ఆటోమొబైల్ సంథింగ్ దట్ మూవ్స్, సార్ నో అర్థం చేసుకోండి. మూవబుల్, ఓకేనా. ఇట్స్ నాట్ చేంజబుల్, ఇట్స్ నాట్ ట్రాన్స్ఫరబుల్, ఇట్స్ నాట్ వర్సటైల్. వర్సటైల్ అంటే
సెవరల్ టాలెంట్స్ ఉండడం, ఓకేనా, వర్సటాలిటీ, ఓకే రైట్. నెక్స్ట్ సెవరల్ స్కిల్స్ ఉండడం అన్నట్టు. 19th క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ అ మేజర్ ఇంపాక్ట్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్? ఇంటర్నేషనల్ ట్రేడ్ పైన ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది దేనివల్ల? ఓకే, కాంట్రిబ్యూషన్ టు జీడిపి, ఇండస్ట్రియలైజేషన్, అవుట్ సోర్సింగ్, డొమెస్టిక్ ట్రేడ్. ఓకే, ఎక్కువగా ఇంపాక్ట్ దేని ఉంటుంది అని అడిగారు, ఓకేనా. సో ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇండస్ట్రియలైజేషన్, ఇక్కడ ఇండస్ట్రియలైజేషన్, అడ్వాన్సెస్ ఇన్ టెక్నాలజీ, ట్రాన్స్పోర్టేషన్, గ్లోబలైజేషన్, ఎంఎన్సీస్, వీటిలో ఉన్న ఆప్షన్ ఒకటి అక్కడ ఏది ఇండస్ట్రియలైజేషన్ అయితే కనిపిస్తుంది, మిగతావి ఏవి కనిపించట్లేదు. దట్స్ వై కంటిన్యూషన్. సో కాంట్రిబ్యూషన్ టు జీడిపి కాదు, అవుట్ సోర్సింగ్ కాదు, డొమెస్టిక్ ట్రేడ్ కాదు, ఆన్సర్ ఇండస్ట్రియలైజేషన్. Okay, let's move to our next question. In fact, the last question of reading comprehension. According to the author, increasing international trade. International trade increase avadam anedi deni chupistundi. Brings about speedy industrialization, uplifts technology and transportation is crucial to the continuance of globalization. According to the paragraph, it is mentioned that it is important for the continuance of globalization. Globalization ni కంటిన్యూ చేయాలి అంటే ప్రపంచం మొత్తంలో డెవలప్మెంట్ అనేది ముందుకెళ్ళాలి అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ చాలా చాలా ఇంపార్టెంట్ అని అక్కడ ఉంది. ద ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ బికమ్స్ దిస్ వన్ ఈజ్ క్రూషియల్ టు ద కంటిన్యూన్స్ ఆఫ్ గ్లోబలైజేషన్. ఓకే, సో విత్ దిస్ రీడింగ్ కాంప్రిహెన్షన్ అంతా క్లియర్గా ఉంది కదా. లెట్ us మూవ్ టు సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ నౌ. ఆల్రైట్, లెట్ us చెక్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 21th క్వశ్చన్. ఇప్పుడు మీరు కరెక్ట్ చెక్ చేస్తే ఈ క్వశ్చన్ యాక్చువల్గా సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ క్వశ్చన్ అవునా. సో లెట్ us స్టార్ట్ సాల్వింగ్ ఇట్ రైట్ నౌ. సో స్టార్ట్ అవుతుంది ఫస్ట్ స్టేట్మెంట్ తోటి. ఇది ఒక స్టేషనరీ స్టేట్మెంట్. తర్వాత ఏబిసిడి మనం చెక్ చేయాలి. ఆప్షన్స్ చెక్ చేసుకుంటే 2 ఆప్షన్స్ బీతో స్టార్ట్ అవుతున్నాయి, కొన్ని సితో స్టార్ట్ అవుతున్నాయి. ట్రై చేద్దాం. మోస్ట్ ఎలక్షన్స్ అని కనిపిస్తుంది. మోస్ట్ ఎలక్షన్స్లో ఎలక్షన్ ఈజ్ అ నౌన్ అవుతుంది ఒక సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ తర్వాత యూజువల్గా రావాలి ఒక వర్బ్. ఓకే, సో వర్బ్తో బిగిన్ అయ్యే స్టేట్మెంట్ బీనా సీనా చెక్ చేద్దాం. బీ చెక్ చేస్తే డూ కనిపిస్తుంది. ఫస్ట్, ఎలక్షన్స్ అనే సబ్జెక్ట్ సింగులర్ సబ్జెక్టా లేకపోతే ప్లూరల్ సబ్జెక్టా? ఎలక్షన్స్ ఈజ్ అ ప్లూరల్ సబ్జెక్ట్. ప్లూరల్ సబ్జెక్ట్ తోటి రావాలి ఒక ప్లూరల్ వర్బ్. ప్లూరల్ వర్బ్ అయితే ఒకవేళ మనం డూ రాయొచ్చా? 100%. ఎందుకంటే సింగులర్ సబ్జెక్ట్ అయితే డస్ రాస్తాం, మనకి ప్లూరలే కావాలి కాబట్టి డూ ఉంది, మ్యాచింగ్ అనమాట. సో 1 స్టేట్మెంట్తో 100% నెక్స్ట్ రావాల్సిన స్టేట్మెంట్ ఏది అంటే బి. అంటే 2 తీసేయచ్చు, సెకండ్, ఫోర్త్. ఓకే, బి తర్వాత రెండిట్లో కామన్గా డి ఉంది కాబట్టి మనం బీడీని యాక్సెప్ట్ చేసేసేయాలి, చదివేసేయండి. ఓకేనా, రైట్, కమాన్. మోస్ట్ ఎలక్షన్స్ డు నాట్ డైరెక్ట్లీ ఎస్టాబ్లిష్ పబ్లిక్ పాలసీ. డి ఉంది కాబట్టి చదివేసేయండి. బట్ ఇన్స్టెడ్ కన్ఫర్ ఆన్ అ స్మాల్ గ్రూప్ ఆఫ్ అఫీషియల్స్. స్మాల్ గ్రూప్ ఆఫ్ అఫీషియల్స్ పైన ఒక రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. కన్ఫర్ ఆన్ అంటే గివ్. కన్ఫర్ ఆన్ అంటే మీనింగ్ గివ్. స్మాల్ అఫీషియల్స్కి ఏమి ఇవ్వబడుతుంది అనేది ఎతకాలి. కన్ఫర్ ఆన్ అ స్మాల్ గ్రూప్ ఆఫ్ అఫీషియల్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఎలక్టరేట్ అంటే కరెక్టా? ఏమి ఇస్తాం అనేది క్వశ్చన్ అవునా కదా, రైట్. గివ్ అనే సెన్స్ వస్తుంది కదా. ఏమి ఇస్తామంటే ద అథారిటీ టు మేక్ పాలసీ. ద అథారిటీ టు మేక్ పాలసీ. పాలసీని చేసే ఈ అథారిటీ అనేది కొంతమంది అఫీషియల్స్ చేతిలో మాత్రం పెట్టడం జరుగుతుంది, కొంతమందికి రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది అవునా కదా. సో ఆ సెన్స్ వస్తుంది కాబట్టి 100% ఫస్ట్ స్టేట్మెంట్ 1 తర్వాత బి రావాలి, బి తర్వాత డి రావాలి, డి తర్వాత ఏకి వెళ్ళిపోవాలి, సి రాకూడదు. దట్స్ వై ఆన్సర్ హ్యాస్ టు బి 3. చదవండి. మోస్ట్ ఎలక్షన్స్ తర్వాత డు నాట్ డైరెక్ట్లీ ఎస్టాబ్లిష్ పబ్లిక్ పాలసీ. చాలా ఎలక్షన్స్లో పబ్లిక్ పాలసీ కనిపించదు, బట్ ఇన్స్టెడ్ కన్ఫర్ ఆన్ అ స్మాల్ గ్రూప్ ఆఫ్ అఫీషియల్స్. చాలా తక్కువ మంది అఫీషియల్స్ చేతిలో ఒక రెస్పాన్సిబిలిటీ పెట్టడం జరుగుతుంది, వాళ్ళపై డిపెండ్ అవ్వడం జరుగుతుంది. అథారిటీ టు మేక్ పాలసీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఎలక్టరేట్ యాజ్ అ హోల్ ఎలక్టరేట్ పని కొంతమంది అఫీషియల్స్ చేతిలో పెట్టేసి కూర్చోవడం జరుగుతుంది అని చెప్తున్నాం. దట్ ఈస్ 100% కరెక్ట్. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 22. లెట్ us చెక్ దిస్ అవుట్ గైస్. ఓకే, 22 క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి? అ వరల్డ్ వితౌట్ సైన్స్. సైన్స్ లేని ప్రపంచం ఎలా ఉంటుంది అనే దాని గురించి మాట్లాడుతున్నాం. అ వరల్డ్ వితౌట్ సైన్స్ తర్వాత ఆప్షన్స్ చెక్ చేస్తే 2B ఉన్నాయి, 2C ఉన్నాయి. సో ట్రై చేద్దాం. ఒకసారి బి ఫస్ట్ ఉంది కాబట్టి ట్రై చేద్దాం. అ వరల్డ్ వితౌట్ సైన్స్ టు దట్ ఆఫ్ వాట్ వీ లివ్ టుడే. వరల్డ్లో సైన్స్ లేని ప్రపంచంలో టు దట్ ఆఫ్ వాట్ వీ లివ్ టుడే, ఈరోజు మనం బతికే లైఫ్ కంటే అని చెప్తే లాజికలీ లింక్ ఉందా? నో. అయితే డైరెక్ట్ ఎలిమినేషన్ చేసేయండి. ఆప్షన్ 3, ఆప్షన్ 4. ఎందుకంటే బీతో బిగిన్ చేయలేము, సీనే మిగిలింది, సీతో స్టార్ట్ చేయాలి. అ వరల్డ్ వితౌట్ సైన్స్ సీతో బిగిన్ చేస్తే వుడ్ మీన్. సో అ వరల్డ్ వితౌట్ సైన్స్ అని మాట్లాడినప్పుడు అ వరల్డ్ without science is the subject. A world without science is the subject, and the subject will be followed by a verb. A verb ఏమవుతుంది అంటే would mean. Would is a modal is followed by your main verb mean. Correct కదా? So this is the entire verb part. So
ఫస్ట్ స్టేట్మెంట్ తర్వాత 100% బిగినింగ్లో రావాల్సింది సి తర్వాత ఏమొస్తుంది అనేది క్వశ్చన్. ఆబ్వియస్లీ సి తర్వాత ఏ వస్తుందని 2 స్టేట్మెంట్స్లో కనిపిస్తుంది కాబట్టి మనం 2 స్టేట్మెంట్స్లో ఉన్నదని తీసుకోవచ్చు. ఓకే, ఇదైతే మీరు మార్క్ చేసుకోండి. ఐ మనం మూవ్ దిస్ బికాజ్ ఇది మూవ్ చేసినప్పుడు కొంచెం డిస్టర్బింగ్గా కనిపిస్తుంది. ఓకే రైట్ గైస్, ఇప్పుడు చూడండి దీంట్లో మనకు అర్థం కావాలి. ఓకే, అ వరల్డ్ వితౌట్ సైన్స్, సితో బిగిన్ చేస్తే అ వరల్డ్ వితౌట్ సైన్స్ వుడ్ మీన్ దాట్ ఏ ఉంది రెండిట్లో, సో ఏని ఫాలో అవ్వాల్సిందే. సో రెండిట్లో ఏ ఉంది కాబట్టి ఫాలో అవ్వండి. అ వరల్డ్ వితౌట్ సైన్స్ వుడ్ మీన్ దాట్ వీ వుడ్ స్టిల్ బీ లివింగ్. ఓకే రైట్ గైస్, ఎప్పుడైతే మీరు ఒక వర్డ్ లివింగ్ అనేది చూసారో, ఎప్పుడైతే మీరు లివింగ్ అనే వర్డ్ చూసారో, లివ్తో ఇమాజిన్ చేసుకోవాలి. లివింగ్ ఇన్, రైట్, వీ ఆల్వేస్ లివ్ ఇన్ అ ప్లేస్, లివ్ ఇన్ అ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో ఇప్పుడు వినండి, అ వరల్డ్ వితౌట్ సైన్స్ would mean that we would still be living in a very different way to that of what we live today. సైన్సే కనుక నిజంగా లేకపోతే, టెక్నాలజీ కనుక లేకపోతే, ఈరోజు మనం బతికే లైఫ్ ఏదైతే ఉందో నిజంగా సైన్స్ లేని డే కంటే ఇమాజిన్ చేసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంతే కదా, టెక్నాలజీ లేని లైఫ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈరోజు మనం బతికే లైఫ్ చాలా చాలా అడ్వాన్స్ ఉంది. సో 100%. సో ఆన్సర్ చూసుకోండి, 1 తర్వాత సి రావాలి, సి తర్వాత ఏ రావాలి. ఓకేనా, సిఏ తర్వాత మీరు డి చెప్పాలి, ఆ తర్వాత బి, సిఏడిబి. ఆన్సర్ మార్క్ చేయండి 2. క్వశ్చన్ నెంబర్ 23 చూద్దాం ఫాస్ట్గా. సో ఇట్ ఈస్ అని చెప్పేసి ఆపేసామంటే నెక్స్ట్ ఏం రావాలి? ఇట్ ఈస్ రిసీవ్డ్, అండర్స్టూడ్ అండ్ ప్రాపర్ బిగినింగ్ కావాలి పారాగ్రాఫ్కి. సో ఇట్ ఈస్ తర్వాత ఏం రావాలి? ఆప్షన్స్ చెక్ చేస్తే మనం కష్టపడకుండా, ఏతో అయితే ఛాన్స్ లేదు, రైట్. ఇట్ ఈస్ రిసీవ్డ్, అండర్స్టూడ్ అంటే ఏం రిసీవ్డ్ ఏం అండర్స్టూడ్ అర్థం కాదు. సో ఆప్షన్స్ చెక్ చేస్తే 2 times డి, 1 time సి. ఓకే, ఇట్ ఈస్ యాక్టెడ్ అపాన్ ఇన్ ద మేనర్ హీ ఇంటెండ్స్. హూ ఇంటెండ్స్, హీ ఈజ్ అ ప్రొనౌన్, రైట్. ఇంతకుముందు నౌన్ ఏం రాలేదు, సో ఇది కూడా ఛాన్స్ లేదు. 2 సార్లు డిబి చదివేయండి. ఇంకా నువ్వు నీకు ఇక్కడ దాకా ఏం పని లేదు. నెక్స్ట్ డిబి తర్వాత సీనా ఏనా చెప్పడం నీ పని, అంతే. ఓకేనా, సో రెడీ, కమాన్ గైస్ చేయండి. ఇట్ ఈస్, డి పెట్టేస్తే ఇట్ ఈస్ ద కమ్యూనికేటర్స్ రెస్పాన్సిబిలిటీ. సో ఎప్పుడైనా కూడా మనం ఇలా చెప్పొచ్చా, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. డూ వీ యూజువలీ యూస్ దిస్ యూసేజ్ వైల్ వీ స్పీక్ ఇంగ్లీష్ ఆర్ నాట్? ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ ద ఎలక్షన్స్ అనొచ్చా? ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ ది ఎలక్షన్స్ అన్న అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్గా రాసి పడేస్తాను, ది ఎలక్షన్స్. ఓకేనా, అనొచ్చా? సో ఇట్ ఈస్ తర్వాత 100% యువర్ రెస్పాన్సిబిలిటీ అనేది రావచ్చు. సో ఇక్కడ కమ్యూనికేటర్స్ రెస్పాన్సిబిలిటీ టు డూ సంథింగ్, ఏం చేయడం గురించి? టు ఎక్కడ ఉంది? టు మేక్ షూర్ హిస్ మెసేజ్. సో రెస్పాన్సిబిలిటీకి కనెక్షన్ ఉంది 2తో, రెస్పాన్సిబిలిటీ ఉంది డిలో, డి తర్వాత రావాలి 100% 2 స్టేట్మెంట్ అంటే బి రావాలి. డిబి అనేది 100% ఫిక్స్ అయ్యి. టు మేక్ షూర్ హిస్ మెసేజ్ ఈజ్, ఇప్పుడు వినండి, హిస్ మెసేజ్ అనేది ఒక నౌన్ అయిపోయింది, సబ్జెక్ట్ అయిపోయింది ఈ క్లాస్కి. సబ్జెక్ట్ తర్వాత రావాల్సిన వర్బ్ ఏది అంటే ఈజ్ రిసీవ్డ్. సో ఆ ఈజ్ రిసీవ్డ్ ఉన్నది పార్ట్ ఏలో, దట్స్ వై ఇక్కడ మనం చదువుతున్న డి పార్ట్ తర్వాత కంటిన్యూషన్లో రావాలి ఏ. ఓకేనా, రైట్, నాట్ డి యాక్చువల్లీ. రెస్పాన్సిబిలిటీ టు మేక్ షూర్ హిస్ మెసేజ్, బి కదా ఇది, డి కాదు, బి అంటాం దీన్ని, అవునా కదా. సో డిబి తర్వాత రావాల్సింది సి కాదు, ఏం రావాలి? ఏ. సో ఈ ఆప్షన్ తీసేస్తాం, ఆన్సర్ డిబిఎసి. మీనింగ్ చెప్తా వినండి. ఇట్ ఈస్ ద కమ్యూనికేటర్స్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ షూర్ హిస్ మెసేజ్ ఈస్ రిసీవ్డ్, అండర్స్టూడ్ అండ్ యాక్టెడ్ అపాన్ ఇన్ ద మేనర్ హీ ఇంటెన్స్. ఒక కమ్యూనికేటర్ యొక్క రెస్పాన్సిబిలిటీ అవుతుంది ఈ విషయం ఏంటి అంటే, ఎవరైతే మాట్లాడుతున్నాడో కమ్యూనికేట్ చేస్తున్నాడో ఆ దాట్ పర్సన్ షుడ్ మేక్ షూర్ హిస్ మెసేజ్ ఈస్ రిసీవ్డ్. అతను ఏం చెప్తున్నాడో అవతల మనిషికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్గా అర్థం కావాలి. అది చెప్పేవాడి రెస్పాన్సిబిలిటీ, అర్థమయ్యేలా చెప్పడం. అండర్స్టూడ్, ప్రాపర్గా అర్థం కావాలి. ఓకేనా, రైట్, అవతల తీసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అండ్ టు మేక్ షూర్, ఇప్పుడు అండ్ యాక్టెడ్ అపాన్, అండ్ మనం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ కూడా అవతల మనిషితో రావాలి ఒక పని చేయించాలనుకుంటే. ఇన్ ద మేనర్ హీ ఇంటెంట్స్, ఎలా అయితే కోరుకున్నాం అలాగా. 100% ఆన్సర్ దొరికింది. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 24. వీడియో పాస్ చేసి పీస్ఫుల్గా ట్రై చేయండి. ది ఎక్స్పాన్షన్ ఆఫ్ అని కనిపించిన వెంటనే మీకు ఏం ఐడియా వస్తుంది? ఆఫ్ అనే వర్డ్ కనిపించిన వెంటనే మీకు గుర్తు రావాలి. ఆఫ్ ఈజ్ అ ప్రెపోజిషన్. ప్రెపోజిషన్ విల్ బీ ఫాలోడ్ బై అ నౌన్ ఆర్ అ ప్రొనౌన్ యూజువలీ. సో వెతకండి నౌన్ కోసం. ఏ ఈజ్ ఉంది, ఏతో ఆప్షన్ లేదు. ఎనీవే ఆప్షన్లో 2C 2B ఉన్నాయి, అవునా కదా. సో ఎక్స్పాన్షన్ ఆఫ్ తర్వాత మళ్ళీ ఆప్షన్ బిలో ఆఫ్ ఉంది. ఆఫ్ తర్వాత ఇమీడియట్గా మళ్ళీ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉందా? రిపిటేషన్ అవుతుందా? నో. అంటే డైరెక్ట్గా తీసేయండి, బి రాంగ్. ఓకే, సితోనే బిగించాలి. ది ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ స్పేస్ యాక్టివిటీస్. సో ఆఫ్ తర్వాత వస్తున్న నౌన్ ఏది అంటే ప్రైవేట్ సెక్టార్ స్పేస్ యాక్టివిటీస్ ఇస్ ది నౌన్. ఓకే,
ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ స్పేస్ యాక్టివిటీస్. స్పేస్ యాక్టివిటీస్లో ప్రైవేట్ సెక్టార్ యొక్క ఎక్స్పాన్షన్ వల్ల ఏమవుతుంది, ఓకేనా అనేది క్వశ్చన్. ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రైవేట్ సెక్టార్ స్పేస్ యాక్టివిటీస్ వచ్చి చెప్పే దాంట్లో మనం మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఏది అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ సంథింగ్ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం, ఓకేనా. సబ్జెక్ట్ ఈజ్ ఎక్స్పాన్షన్. ఇంకా మనకి వర్బ్ రాలేదు స్టేట్మెంట్లో, సో సబ్జెక్ట్ కోసం వచ్చే వర్బ్ ఎక్కడుందో వెతికితే క్లూ వస్తుంది. సో ఒకసారి మనం చెక్ చేద్దాం, ఓకేనా. లెట్ us wipe this off. మనం ఒక వర్బ్ కోసం వెతికేస్తే 100% లాజిక్ అనేది దొరికేస్తుంది అనమాట. ఓకే మై డియర్, సో ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రైవేట్ సెక్టార్ స్పేస్ యాక్టివిటీస్ అని చెప్పిన తర్వాత మనం సీతో బిగిన్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం పెట్టాలి. సి తర్వాత ఆప్షన్ చెక్ చేస్తే రెండింటిలో కూడా ఏ ఉంది, కష్టపడక్కర్లేదు. సో చదవండి. ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రైవేట్ సెక్టార్ స్పేస్ యాక్టివిటీస్ ఈజ్ సిగ్నిఫికెంట్. చూడండి ఇక్కడ ఒకవేళ మీకు కాంపిటీషన్ ఉన్నా కూడా అర్థం చేసుకోవాలి ఆప్షన్లో. ఇక్కడైతే క్లియర్గా ఉంది కాబట్టి ఈజ్ ఈజ్ ద వర్బ్. ఆ వర్బ్తో బిగిన్ ఏదైనా మనం తీసుకోవాలి. సో సిఏ రెండింటిలో ఉంది కాబట్టి మనం ఏం కష్టపడక్కర్లేదు. సిఏ తర్వాత బీనా డీనా. ఓకే. ది ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రైవేట్ సెక్టార్ స్పేస్ యాక్టివిటీస్ ఈజ్ సిగ్నిఫికెంట్లీ చేంజింగ్ ద డైనామిక్స్ ఆఫ్, బాగా గుర్తుపెట్టుకోండి, డైనామిక్స్ ఆఫ్, చేంజ్ ద డైనామిక్స్ ఆఫ్, ఓకేనా. రైట్. స్థితిగతుల్ని మార్చడం అని చెప్పాలంటే వి బేసికలీ యూజ్ చేంజ్ ద డైనామిక్స్ ఆఫ్ సంథింగ్. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు డైనామిక్స్ అనే వర్డ్ కనిపించిందంటే ఇమీడియట్గా మీరు ఆఫ్ కోసం వెతకాలి. ఆఫ్ వచ్చింది ఎక్కడ అంటే డీలో, ఓకేనా. సో ఫస్ట్ సిఏ తర్వాత బి రాకూడదు, డి రావాలి, డైరెక్ట్ ఆన్సర్ పెట్టేసేయండి సిఏడిబి, ఓకేనా. మీకు అర్థమయ్యేలాగా ఒకవేళ చూపించాలి అనుకుంటే దీన్ని మనం మూవ్ చేసేసి చదువుదాం, ఓకేనా. చదవండి ఇప్పుడు. ద ఎక్స్పాన్షన్ ఆ తర్వాత ఆఫ్ ఉంది కాబట్టి ప్రైవేట్ సెక్టార్ స్పేస్ యాక్టివిటీస్ చెప్పిన తర్వాత ఆ తర్వాత ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ స్పేస్ యాక్టివిటీస్ ఈజ్ సిగ్నిఫికెంట్లీ చేంజింగ్ ద డైనామిక్స్ ఆఫ్ స్పేస్ పాలసీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అండ్ యూటిలైజేషన్. సో ఆన్సర్ అయిపోవాలి సిఏడిబి. మార్క్ ఆప్షన్ 4 యాజ్ ది ఆన్సర్. దీన్ని మార్క్ చేసేయండి. రైట్. లెట్ us మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇట్ ఈస్ ఇండీడ్ అని స్టార్ట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 25. ఇట్ ఈస్ ఇండీడ్ ఆ హర్కిలియన్ టాస్క్ అని ఎక్కడైతే కనిపిస్తుంది. సో బేసికల్గా సెంటెన్సెస్ ఇట్లా రఫ్గా పైన చూసినా కూడా అర్థమైపోద్ది. ఇట్ ఈస్ అ టాస్క్ అని అనడం యూజువల్గా కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ వర్డ్స్ అయినా కదా. కెన్ వి కన్సిడర్ దిస్ ప్యాటర్న్ ఆఫ్ రైటింగ్ వర్డ్స్ అన్ అప్రోప్రియేట్ వే ఆర్ ఇన్అప్రోప్రియేట్? దిస్ ఈస్ ది ప్రాపర్ ఫ్లో ఆఫ్ హౌ అ సెంటెన్స్ క్యాన్ బి రిటన్. ఇట్ ఈస్ అ టాస్క్, ఇట్స్ అ టాస్క్ అన్నాం, కరెక్టే, ఓకేనా. సో ఇట్స్ అ హర్కిలియన్ టాస్క్ అంటే డిఫికల్ట్ టాస్క్. ఇట్ ఈస్ ఇండీడ్ హర్కిలియన్ టాస్క్. సో డిసైడ్ చేయొచ్చు మనం. 1 తర్వాత బి వస్తుంది, సి రాదు, సో తీసేసేయండి. ఇప్పుడు బి తర్వాత ఏ రెండిట్లో ఉంది కాబట్టి బిఏ వరకు మనం స్మూత్గా వెళ్ళిపోవడమే. స్టార్ట్ చేయండి. ఇట్ ఈస్ ఇండీడ్ హర్కిలియన్ టాస్క్ టు సమ్ అప్. ఏదైనా చెప్పాలి, ఒక విషయం చెప్పాలంటే చాలా కష్టము, ఓకేనా. ఏ విషయం? టు సమ్ అప్. తర్వాత ఏ పెట్టేస్తే ద సర్కమ్స్టాన్సెస్, రీజన్స్, కాజెస్. సర్కమ్స్టాన్సెస్ ప్లూరల్ నౌన్, రీజన్స్ ప్లూరల్ నౌన్, కాజెస్ ప్లూరల్ నౌన్. అలాంటి ప్లూరల్ నౌన్ ఇంకా ఏముంది ఇక్కడ? గాడ్లీ ఫేవర్స్ అండ్ అదర్ ఫ్యాక్ట్స్, ప్లూరల్ మ్యాచింగ్ కదా. ఒక ఫ్లో అనేది కనిపిస్తుంది మీకు 100%. ఫస్ట్ చూసుకోండి, ఇంకా మీరు బి చెప్పాలి, బి చెప్పిన తర్వాత ఏ చెప్పాలి, ఏ చెప్పిన తర్వాత డి చెప్పాలి, ఆబ్వియస్లీ లాస్ట్లో సి చెప్పాలి, ఆన్సర్ పెట్టాలి, బిఏడిసి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. రైట్. నెక్స్ట్ వన్, ఎడ్యుకేషన్ ఆఫ్ అ గర్ల్ చైల్డ్. ఒకవేళ సార్ దీని మీనింగ్ చెప్పండి చెప్తాను చూడండి. It is indeed a Herculean task to sum up the circumstances, reasons, causes, godly favors and other facts which made the traders the despotic rulers. ట్రేడింగ్ చేసే పర్సన్స్, బిజినెస్ చేసే కొంతమంది ట్రేడర్స్ డెస్పాటిక్ రూలర్స్ లాగా అవ్వడానికి రీజన్ ఏంటి? డెస్పాటిక్ రూలర్ అంటే ఒక పర్సన్ డిక్టేటర్లా బిహేవ్ చేయడానికి, ఓకే. డిక్టేటర్ రూలర్స్ అయిపోయారు ట్రేడర్స్ కొంతమంది. అది చెప్పాలంటే ఏం చెప్పాలంటే కొంచెం కష్టం. అసలు జరగడానికి వెనుక ఉన్న సర్కమ్స్టాన్సెస్ కానీ, రీజన్స్ కానీ, కాజెస్ కానీ, కొంతమంది చేసిన ఫేవర్స్, గాడ్లీ ఫేవర్స్ కానీ, వేరే ఫ్యాక్ట్స్ కానీ చెప్పడం అనేది కొంచెం ఒక హర్క్యులియన్ టాస్క్ లాంటిది, డిఫికల్ట్ టాస్క్ లాంటిది అని చెప్తాం. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 26. ఎడ్యుకేషన్ ఫర్ అ గర్ల్ చైల్డ్. ఓకే. సో ఎడ్యుకేషన్ ఫర్ అ గర్ల్ చైల్డ్లో మీకు అబ్జర్వ్ చేస్తే ఎడ్యుకేషన్ ఈస్ ది సబ్జెక్ట్. అది ఎవరికో చెప్తున్నాం, ఇట్ ఈస్ ది ప్రెపోజిషనల్ ఫ్రేజ్. సో సబ్జెక్ట్ వుడ్ రిక్వైర్ అ వర్బ్. వర్బ్ ఎక్కడుందో చూడండి. ద సొసైటీ నౌన్ అండ్ కంజంక్షన్. వెల్ ఎడ్యుకేటెడ్, ఎడ్యుకేటెడ్ ఈజ్ అన్ అడ్జెక్టివ్, మీన్స్ ఈస్ ది వర్బ్. సితో బిగిన్ చేయండి. సితో బిగిన్ చేసే ఆప్షన్స్ 2, సో ఈ 2 తీసేయాలి. ఇప్పుడు సి తర్వాత డీనా బీనా చెప్తే మన ఆన్సర్ వచ్చేసినట్టు ఇక్కడే సగంలోనే. ఎడ్యుకేషన్ ఫర్ అ గర్ల్ చైల్డ్ మీన్స్, చూడండి, ఎడ్యుకేషన్ అనేది ఒక సింగులర్ సబ్జెక్ట్. మ్యాచ్ అవుతుందో చూడాలి. సింగులర్ సబ్జెక్ట్ తోటి వర్బ్ కూడా సింగులర్ రావాలి. అక్కడ వచ్చింది మీన్స్, సింగులరే కదా, మ్యాచింగ్. సో అందుకే 1 తర్వాత బిగినింగ్లో రావాల్సింది సి. నెక్స్ట్ టైం రావాలి క్వశ్చన్. ఎడ్యుకేషన్ ఫర్ అ గర్ల్ చైల్డ్ మీన్స్ మేకింగ్ ద నెక్స్ట్ జనరేషన్
మేకింగ్ ద నెక్స్ట్ జనరేషన్ వెల్ ఎడ్యుకేటెడ్. యా, మేక్ ద నెక్స్ట్ జనరేషన్ వెల్ ఎడ్యుకేటెడ్. మేక్ వెల్ ఎడ్యుకేటెడ్ 100% సింక్ అవుతుంది కాబట్టి సి తర్వాత డి రావాలి. ఓకేనా, సి తర్వాత డి రావాలంటే ఆన్సర్ 2 కావాలి. చదువుదాం ఇవి. ఓకే, వెల్ ఎడ్యుకేటెడ్, ఫుల్ ఆఫ్ వర్చ్యూస్ అండ్ క్యాపబుల్ టు డూ సంథింగ్. చూడండి బి చదువుతున్నా, క్యాపబుల్ టు డూ సంథింగ్ గుడ్ ఫర్ ద సొసైటీ. గుడ్ ఫర్ ద సొసైటీ, ఇది కూడా మీకు అర్థమైపోవాలి. డూయింగ్ సంథింగ్ గుడ్ ఫర్ ద సొసైటీ, ఇట్స్ ది లాజికల్ వే ఆఫ్ కోటింగ్ ద సెంటెన్సెస్. సో ఇక్కడ మీకు అర్థమైపోవాలి, 100% లాజిక్ వస్తుంది సిడిబిఏ. ఓకే, అలా తయారు చేయాలి ఒక గర్ల్ చైల్డ్ని అని చెప్పి చెప్తున్నాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 27. వీడియో పాస్ చేయండి, ట్రై చేయండి, ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ వినండి. అబ్రహాం లింకన్ ఈస్ ద నేమ్ ఆఫ్ అ పర్సన్. సో వీ హ్యావ్ ద సబ్జెక్ట్ ఓవర్ హియర్. వర్బ్ ఎక్కడ ఉందో వెతుకుతాం. ఓకేనా, రైట్, వర్బ్ ఉంది ఇక్కడ, ఫెయిల్డ్. అండ్ ఆప్షన్స్లో 3 C's ఉన్నాయి, హ్యాపీ ఒకటైతే లిమిట్ చేయండి బి. ఓకే, సి తర్వాత ఏబిడి చెప్పడంలో మనకు ఆన్సర్ దొరికేస్తుంది. సో నెక్స్ట్ స్టేట్మెంట్ డిసైడ్ చేయండి, అయిపోతుంది. అబ్రహాం లింకన్ ఫెయిల్డ్ మెనీ టైమ్స్ ఇన్ హిస్ లైఫ్. అబ్రహాం లింకన్ అనే పర్సన్ తన లైఫ్లో చాలాసార్లు ఫెయిల్ అయ్యాడు. తర్వాత డి పెట్టేస్తే అండ్ ఫాట్ విత్ మోర్ డిటర్మినేషన్. ఫెయిల్ అయ్యాడు, ఇంకా డిటర్మినేషన్తో ఫైట్ చేసాడని అండ్ చెప్పేసి చెప్తే కరెక్టా రాంగా? రాంగ్. ఎందుకు తెలుసా? ఫెయిల్ అయ్యాడు అని చెప్పడము ఒక పాజిటివ్ ఆస్పెక్టా నెగిటివ్ ఆస్పెక్టా? నెగిటివ్. చెప్తే అండ్ ఈజ్ అ సపోర్ట్ ఇండికేటర్, కనెక్టర్. అండ్ తర్వాత కూడా ఒక నెగిటివ్ స్టేట్మెంట్ రావాలి లెక్క అయితే. కానీ ఫాట్ విత్ మోర్ డిటర్మినేషన్, ఇంకా పట్టుదలతో ఫైట్ చేశాడని చెప్పడం అనేది ఒక పాజిటివ్ స్టేట్మెంట్ అవుతుంది. సో నాట్ మ్యాచింగ్, అందుకని 100% నీకు డి రాదు. డి రాదు అంటే 4 కాదు. ఏమొస్తుందా పని? అబ్రహాం లింకన్ ఫెయిల్డ్ మెనీ టైమ్స్ ఇన్ హిస్ లైఫ్ బట్ నెవర్ గాట్ ఫ్రస్ట్రేటెడ్. ఎస్, ఇది బాగుంది. ఎందుకు? ఫెయిల్డ్ మెనీ టైమ్స్ అండ్ నెవర్ గాట్ ఫ్రస్ట్రేటెడ్. ఓకేనా, అండ్ అనట్లేదు ఇక్కడ, మనం అంటున్నాం బట్. ఏమన్నా మనం బట్ వచ్చినప్పుడు నెగిటివ్ స్టేట్మెంట్ తర్వాత ఇమీడియట్గా వస్తుంది ఒక పాజిటివ్ స్టేట్మెంట్. 100% లాక్ అవుతుంది, అవునా కదా? రైట్, బట్ నెవర్ గాట్ ఫ్రస్ట్రేటెడ్. ఎప్పుడు ఫ్రస్ట్రేట్ కాకపోవడం అనేది ఒక పాజిటివ్ క్వాలిటీ కదా. సో బట్ ఈజ్ అ కాంట్రాస్ట్ ఇండికేటర్ ఆర్ కాంట్రాస్ట్ కనెక్టర్ and this will do the exact work, exactly this work of joining two opposite sentences. So Abraham Lincoln failed many times in his life but never got frustrated. చాలా సార్లు లైఫ్లో ఫెయిల్ అయ్యాడు కానీ ఫ్రస్ట్రేట్ ఎప్పుడు కాలేదు. ఓకేనా, రైట్, బట్ నెవర్ గాట్ ఫ్రస్ట్రేటెడ్ పాజిటివ్ ఐడియా. తర్వాత అండ్ పెట్టేసి ఒకవేళ నెక్స్ట్ మనం పాజిటివ్ చెప్తే కరెక్టా రాంగా? ఎస్, అండ్ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. చెప్పే ముందు ఇంకొక స్టేట్మెంట్ ఉంది, అండ్ ఫాట్ విత్ మోర్ డిటర్మినేషన్. ఇది కూడా పాజిటివ్ స్టేట్మెంట్ కదా. యా, ఇది కన్క్లూడింగ్ పార్ట్ లాగా ఉంది. సో మనం డిసైడ్ చేస్తాం అబ్రహాం లింకన్ ఫెయిల్డ్ చెప్పేది సి తర్వాత రావాల్సింది ఏంటి? అబ్రహాం లింకన్ ఫెయిల్డ్ మెనీ టైమ్స్ ఇన్ హిస్ లైఫ్, తర్వాత సిఏ రావాలి అంటే ఆన్సర్ డైరెక్ట్గా దొరికేసింది సిఏడిబి. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడంలో నాకు కొంచెం టైం పడుతుంది, ఎగ్జామినేషన్లో ఆన్సర్ చేయడం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతుంది. ఓకేనా, చెప్తాం మీనింగ్ చూడండి. అబ్రహాం లింకన్ ఫెయిల్డ్ మెనీ టైమ్స్ ఇన్ హిస్ లైఫ్ బట్ నెవర్ గోట్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ ఫాట్ విత్ మోర్ డిటర్మినేషన్ అండ్ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. చాలాసార్లు ఫెయిల్ అయ్యాడు కానీ ఎప్పుడు ఫ్రస్ట్రేట్ కాలేదు, ఇంకా పట్టుదలతో ట్రై చేశాడు, అమెరికాకి ప్రెసిడెంట్ అయ్యాడు అని చెప్తున్నాం. వెరీ గుడ్. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 28. వీడియో కనుక మీకు ఒకవేళ ఫాస్ట్ ఆర్ స్లో అనిపిస్తే మీరు మీ ప్లేయర్లో స్పీడ్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోండి. మీ కంఫర్టబుల్ లెవెల్ ఎలా ఉంటే అలా, మీ కంఫర్ట్ లెవెల్ చూసుకోండి. ఓకేనా, ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా వినండి. ద ఫ్లాష్ ఆఫ్ అని కనిపించిన వెంటనే ఆఫ్ ఇస్ అ ప్రెపోజిషన్. ప్రెపోజిషన్ తర్వాత ఒక నౌన్ ఆర్ ప్రొనౌన్ రావాలి అనేది ఈజీ లాజిక్ అనమాట. ఓకే, సో ద ఫ్లాష్ ఆఫ్ అని చెప్పిన తర్వాత ఈ 3 నౌన్స్ కావు, ఇక్కడ ఉంది న్యూ ఐడియా ఈజ్ అ నౌన్. కరెక్ట్ కదా? సో డీతో బిగిన్ చేయాలి అంటే 1, 3 ఆన్సర్స్ కావు. డిబి కామన్గా ఉంది కాబట్టి చదివేయాలి. The flash of new idea strikes to those who have worked hard. Okay, DB. Right guys. Flash of new idea అనేది ఎవరికి స్ట్రైక్ అవుతుంది అంటే టు దోస్ హూ హ్యావ్ వర్క్డ్ హార్డ్. ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకి. తర్వాత డిబి తర్వాత సీనా ఏనా. ఓకేనా, డిబి తర్వాత ఏ పెట్టేస్తే ద ఫ్లాష్ ఆఫ్ న్యూ ఐడియా స్ట్రైక్ టు దోస్ హూ హ్యావ్ వర్క్డ్ హార్డ్ అండ్ గివెన్ ఫుల్ థాట్స్. ఎస్, బాగా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి అండ్ ఫుల్ ఆలోచనలు ఇచ్చిన వాళ్ళకి. అంటే 100% ఫ్లోలోనే ఉంది, నో ప్రాబ్లం. డిబిఏ పాసిబుల్ ఉంది. సి అయితే the flash of new idea strikes to those who have worked hard to the problem. Worked hard to the problem anocha? No. And given full thoughts to the problem anochu. So 100% ending lo C ravali kabatti answer avutundi DVAC, right? So the flash of new idea strikes to those who have worked hard and given full thoughts to the problem గురించి full thoughts ఎవరు ఇచ్చారో వాళ్ళకి అండ్ బాగా ఎవరు కష్టపడారో వాళ్ళకి న్యూ ఐడియా అనేది స్ట్రైక్ అవుతుంది. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 29. ఓకే, వీడియో పాస్ చేయండి. దోస్ హూ కనిపిస్తుంది కదా, దోస్ ఈజ్ అ ప్లూరల్ ప్రొనౌన్, హూ ఈజ్ అ రిలేటివ్ ప్రొనౌన్. సో మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ ఒక ప్లూరల్ వర్బ్ కావాలి. ఓకేనా, మోస్ట్ ప్రాబబ్లీ. ఓకే, సో ఇప్పుడు చెప్పండి, దోస్ హూ తర్వాత
దేర్ అకౌంట్స్ అనొచ్చా, ప్రొనౌన్ రాదు. దోస్ హూ నో బెటర్ దెన్ అనొచ్చా, నో. దోస్ హూ ఎర్న్ మనీ, ఎస్. ఎర్న్ ఈజ్ అ వర్బ్ విచ్ ఈజ్ అ ప్లూరల్ వన్ ఇన్ నేచర్. సో మీరు బిగిన్ చేయండి సితో, అంటే రెండు ఆప్షన్స్ వెళ్ళిపోయినప్పుడే. రైట్. సి తర్వాత డి, సిడి కామన్ కాబట్టి చదివేయండి. దోస్ హూ ఎర్న్ మనీ సింప్లీ టు హ్యావ్ మోర్ మనీ అండ్ బ్యాలెన్స్. ఓకే, ఏ మనుషులు అయితే ఎక్కువ మనీ సంపాదిస్తారో సింప్లీ టు హ్యావ్ మోర్ మనీ, ఎందుకంటే ఎక్కువ డబ్బుల్ని దగ్గర పెట్టుకోవడం, ఎక్కువ డబ్బులు కూడబెట్టుకుందాం అనే ఆలోచనలో ఉండి ఎక్కువ సంపాదించే వాళ్ళు ఉంటారు. అండ్ బ్యాలెన్స్ ఎక్కడ ఉంచుకుంటారు ఎవరైనా? బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తారు అకౌంట్స్లో. బ్యాలెన్స్ ఇన్ దేర్ అకౌంట్స్, కరెక్ట్ కదా? బ్యాలెన్స్ ఇన్ దేర్ అకౌంట్స్ సౌండ్స్ లైక్ అ పాసిబుల్ కంటిన్యూషన్ ఆఫ్ దిస్ సెంటెన్స్. సో డి తర్వాత అకౌంట్స్ ఏలో ఉంది కాబట్టి సిడిఏ. ఇక్కడ దాకా మొత్తం సేమ్ ఆప్షన్స్ రాంగ్ నాన్న. ఒకటి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సిడిబిఏ, ఓకే, ఒకటి అనుకోండి సిడిఏబి. టైపింగ్ మిస్టేక్స్. సో డైరెక్ట్ ఆన్సర్ సిడిఏ రావాలి, ఆన్సర్ అవుతుంది సిడిఏబి. చదవండి. దోస్ హూ ఎర్న్ మనీ సింప్లీ టు హ్యావ్ మోర్ మనీ అండ్ బ్యాలెన్స్ ఇన్ దేర్ అకౌంట్స్ ఆర్ నో బెటర్ దాన్ ద ప్రోవర్బియల్ మైజర్ కింగ్ మిడాస్. ఎక్కువ అత్యాశతో సంపాదించుకోవడం కూడా కరెక్ట్ కాదు, నేర్చుకోండి. ఓకేనా? రైట్. సో 30th question number 30. Statement 1, a creative idea is an entirely. Guys, ఒక క్రియేటివ్ ఐడియా అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అన్ ఎంటైర్లీ వాట్? ఓకే, ఎంటైర్లీ ఈజ్ అన్ యాడ్వర్బ్. ఎంటైర్లీ ఏమవుతుంది అంటే యాడ్వర్బ్ తర్వాత అడ్జెక్టివ్స్ రావాలి, అడ్జెక్టివ్ తర్వాత నౌన్స్ రావాలి. ఇది ఒక సింటాక్స్ అనమాట. ఆర్టికల్ ప్లస్ అడ్జెక్టివ్, యాడ్వర్బ్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్. ఓకేనా? ఇది పాసిబుల్ సింటాక్సే కదా, 100% కరెక్ట్. సో ఒకసారి మీ వీడియో పాస్ చేసుకొని రాసుకోండి, దీన్ని నేను కిందికి మూవ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు చూడండి మ్యాటర్ ఏంటో మీకు అర్థమవుద్ది. ఆ క్రియేటివ్ ఐడియా ఈజ్ అన్ ఎంటైర్లీ అని చెప్పిన తర్వాత బై ఈజ్ అ ప్రెపోజిషన్ వచ్చే ఛాన్స్ లేదు. ఏ ఎనీవే లేదు. ఆప్షన్స్లో బి ఉంది ఆర్ సి ఉంది. బిలో ఆన్ ప్రెపోజిషన్ రాదు. సో ఆప్షన్స్ తీసేసేయండి. మనకి అన్ ఎంటైర్లీ తర్వాత యాడ్వర్బ్ తర్వాత అడ్జెక్టివ్ కావాలి. అడ్జెక్టివ్ ఉంది న్యూ, సిలో. ఎస్, న్యూ ఆర్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఈజ్ అ నౌన్. న్యూ అన్న డిఫరెంట్ అన్న రెండు కూడా అడ్జెక్టివ్స్. అడ్జెక్టివ్ ముందు యాడ్వర్బ్. సో అన్ ఎంటైర్లీ న్యూ కాన్సెప్ట్, అన్ ఎంటైర్లీ డిఫరెంట్ కాన్సెప్ట్. దట్ ఈస్ ది ప్రాపర్ సింటాక్స్. సో 1 తర్వాత సి రావాలి, సి తర్వాత ఏ కామన్గా ఉంది, చదివేద్దాం. A creative idea is an entirely new or different concept which occurs several times. తర్వాత ఏ బై ఛాన్స్. అక్కర్ బై ఛాన్స్ 100% మీకు సింక్ అవుతుంది, ఇది నేర్చుకోండి. అక్కర్ బై ఛాన్స్ విచ్ అక్కర్ సెవరల్ టైమ్స్ బై ఛాన్స్ ఫ్రమ్ ద సబ్ కాన్షియస్ మైండ్స్ కాన్సన్ట్రేషన్. ఒక క్రియేటివ్ ఐడియా ఎక్కడి నుంచి వస్తుంది అంటే డిఫరెంట్ కాన్సెప్ట్స్ పైన ఇట్ అక్కర్ సెవరల్ టైమ్స్ బై ఛాన్స్ ఫ్రమ్ ద సబ్ కాన్షియస్ మైండ్ నుంచి ఆటోమేటిక్గా వస్తుంది. ఓకేనా? క్రియేటివ్ ఐడియా అనేది మైండ్స్ కాన్సన్ట్రేషన్ తర్వాత కాన్సన్ట్రేషన్ ఆన్ అనడం కరెక్టా రాంగా? ఎస్, కాన్సన్ట్రేట్ ఆన్ ద బోర్డ్ అంటాం కదా, రైట్. కాన్సన్ట్రేషన్ ఆన్ ఇస్ కరెక్ట్. సో నీకు సిఏ తర్వాత డి రావడం కరెక్టే. ఆన్ నోన్ ఐడియాస్ రిలేటెడ్ టు ద ప్రాబ్లమ్ ఆన్ విచ్ ద మైండ్ ఇస్. ఇక్కడ ఆన్తో రెండు ఉన్నాయి స్టేట్మెంట్స్, సిఏ బీడినా సిఏడి. దిస్ ఇస్ వెరీ టిపికల్ గైస్. ఇప్పుడు చెప్పండి, ఆన్ నోన్ ఐడియాస్ రిలేటెడ్ టు ద ప్రాబ్లమ్ అనాలా, ఆన్ విచ్ ద మైండ్ ఇస్ పాండరింగ్ ఓవర్ అనాలా? దేని గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తున్నామో దాని గురించి అనడం కరెక్టా? ఆన్ నోన్ ఐడియాస్ రిలేటెడ్ టు ప్రాబ్లమ్ అనాలా? యా గైస్, ఒక స్టేట్మెంట్ ప్రాబ్లం చదివితే అర్థమవుతుంది. A creative idea is an entirely new or different concept which occurs several times by chance from the subconscious mind's concentration on known ideas. మనకి ఏవైతే విషయాలు తెలుసో వాటి గురించి మనం మళ్ళీ ఆలోచించడంలోనే ఒక క్రియేటివ్ ఐడియా అనేది పుడుతుంది. ఎస్, మనకు తెలిసిన ఐడియాస్ గురించి. ఆ నోన్ ఐడియాస్ రిలేటెడ్ టు ద ప్రాబ్లమ్కి సంబంధించింది. ఆన్ విచ్ ప్రాబ్లమ్, ఏదైతే ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నామో దాని గురించి. ఆన్ విచ్ ద మైండ్ ఇస్ పాండరింగ్ ఓవర్. ఏ ప్రాబ్లం గురించి అయితే మనం ఎక్కువగా థింక్ చేస్తున్నామో, వరీ అవుతున్నామో. పాండరింగ్ ఓవర్ అంటే థింక్ చేయడం. ఆ ప్రాబ్లం పైన ఐడియా వస్తుంది, న్యూ ఐడియా అని తెలిసిన వాటిలోంచి ఆటోమేటిక్గా సబ్ కాన్షియస్ మైండ్ నుంచి జనరేట్ అవుతుందని చెప్తున్నాం 100%. సో ఆన్సర్లో మీకు ఎండింగ్లో డి రావాలి. ఎండింగ్లో డి రావాలంటే సిఏడిబి కాదు, సిఏబిడి ఆన్సర్ 4 అనమాట. ఈజీ కదా? రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ ఇలా సాల్వ్ చేయాలి. ఒకసారి మీకు డౌట్ ఉన్నా కూడా మీరు మళ్ళీ రివైండ్ చేసుకొని చూసుకోండి, అది మీ చేతుల్లో ఉంది, నో ప్రాబ్లం. ఓకేనా? స్లో చేసుకొని చూసుకోండి. ఐ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ వన్ మోర్ గ్రాండ్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ లైక్ దిస్. ఓకేనా? టిల్ దెన్ షేర్ ద వీడియో మై డియర్. ఓకేనా? టేక్ కేర్ అండ్ షేర్ ద వీడియో టు maximum number of students. I'll meet you in the next video. Take care. Thank you. Good day. All the best.